హాయ్ గాయ్స్ రండి మనం ఈరోజు అయితే నెక్స్ట్ డ్రామా చూద్దాం. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదే హైప్ చేయండి. దీనివల్ల ఈ డ్రామా కానీ ఇంకొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. సరే రండి డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్లో హీరోయిన్ కానీ బాగా ధనవంతులు వచ్చేటువంటి ఒక పార్టీకి అయితే వచ్చుండది. హీరోయిన్ ధనవంతురాలా అంటే కాదు, తను చాలా పూరైన అమ్మాయి. తను కానీ ఇక్కడికైతే ఒక కస్టమ్ గర్ల్ ఫ్రెండ్ కదా వచ్చుంటుందనమాట. వీడే హీరోయిన్ని బుక్ చేసి ఉంటాడు. అంటే ఏంది అంటే వీళ్ళు డబ్బులు పే చేస్తే హీరోయిన్ కానీ వాళ్ళకైతే గర్ల్ ఫ్రెండ్గా ఉంటుందన్నమాట. సో ఆ విధంగానే తను కానీ ఈ పార్టీకి వచ్చి ఉంటుంది. దీన్నంతా కానీ మన డ్రామా యొక్క హీరో అయితే చూస్తూ ఉంటాడు. వీడైతే 2 సంవత్సరాలుగా అబ్రాడ్లో ఉండి ఇప్పుడు రిటర్న్ వచ్చి ఉంటాడు అనమాట. వీడు కానీ హీరోయిన్ ఉండే అదే ప్లేస్కి అయితే వస్తూ ఉంటాడు. ఇటు పక్క హీరోయిన్ పిలుచుకొచ్చి ఉంటాడు కదా, వాడైతే చేతులు పట్టుకునేసి గమ్మన ఉండట్లేదు. హీరోయిన్ వీపునైతే ఒకటే తడవుతూ ఉంటాడు. ఆ హీరోయిన్కి మండిపోయింది. వాడి చేతిని కానీ తీసి పడేసి, ఇదిగో చూడండి మేము కస్టమ్ గర్ల్ ఫ్రెండ్గా వచ్చాము, కానీ నాకంటూ కొన్ని రూల్స్ అయితే ఉండదు. సో మీరు ఈ విధంగా అంతా బిహేవ్ చేయకూడదు అన్నట్టు చెప్తుందా. వీడు కానీ ఇదిగో చూడు నేను జస్ట్ టచ్ మాత్రమే చేశాను, ఆ మాత్రం దానికే ఎందుకు నువ్వు ఇలా రియాక్ట్ అవుతా ఉండవు, అయినా డబ్బులు తీసుకునేసే కదా ఇదంతా చేస్తూ ఉండవు. అయినా వీడు హీరోయిన్కి ఒక రోజు నైట్కి అయితే 50,000 ఇస్తాననేసి చెప్పుంటాడు. కానీ ఇప్పుడు నువ్వు నాకు డ్రింక్స్ తాగిపించావంటే నేను నీకు 80,000 ఇస్తాను అన్నట్టు చెప్తాడా. హీరోయిన్కి ఇందులో ఇష్టం లేదు. అయినప్పటికీ హీరోయిన్ వాళ్ళ అవ్వ అయితే ఒంట్లో బాగాలేకుండా హాస్పిటల్లో ఉంటున్నారు. తన సర్జరీకి డబ్బులు కావాలి కాబట్టి హీరోయిన్ కానీ దీన్ని అయితే డ్రింక్సే కదా తాగిద్దాం అనేసి తాగిపిస్తూ ఉంటుందా. కానీ వీడైతే చేతిని వదిలేసి హీరోయిన్కి కిస్ చేయడానికి తన్ని ఫోర్స్ చేస్తూ ఉంటాడనమాట. హీరోకి మండిపోయింది. దీన్నంతా చూస్తూ ఉన్న హీరో కానీ కోపంగా వస్తూ ఉంటాడా. కానీ ఫ్రెండ్ మధ్యలో వచ్చి వద్దురా ఇప్పుడుదా వచ్చావు, నువ్వు ఇదంతా చేయకున్నట్టు చెప్తాడా. కానీ హీరో ఆగేవాడా, నేరుగా వైన్ తాగుతూ ఉండే బాటిల్ని తీసుకొచ్చి వీడు నెత్తినేసి కొట్టేశాడనమాట. ఇంకోసారి గనక హీరోయిన్ మీద చేయి పెట్టావనుకో ఆ చేతులు రెండింటిని నేనే నరికేస్తాను అన్నట్టు బెదిరించేసి హీరోయిన్ చేయి పట్టుకునేసి అక్కడ నుంచి కానీ బరబరా అనేసి బయటకైతే లాక్కొని వస్తాడు. అయినా డబ్బుల కోసం నిన్ను నువ్వే అమ్మడానికి సిద్ధమైపోయావు కదా, వాడికన్నా డబుల్ పేమెంట్ అయితే ఇస్తాను, నిన్ను నాకమ్ము అన్నట్టు అడుగుతాడా. కానీ హీరోయిన్ అయితే అది ఈ జన్మలో జరగదు అన్నట్టు చెప్పి ఒక ఫ్లాష్ బ్యాక్ మీద ఆలోచిస్తుంది. హీరోయిన్ హీరో ఇద్దరు కానీ లా స్కూల్దా చదువుతూ ఉంటారనమాట. తను వచ్చేటప్పుడు ఒక అమ్మాయి కానీ మిద్దిపై నుంచి అయితే కింద పడిపోయి ఉండదు. అక్కడ చూస్తే హీరోదా ఉంటున్నాడనమాట. ఒకవేళ వాడే తోసాడా లేదా అన్నది అయితే కన్ఫామ్గా తెలియదు. కానీ పక్కన హీరో ఉండడం వల్ల హీరోయిన్ అయితే హీరోదా చంపాడు అన్నట్టు అనుకుంటుందన్నమాట. సో తను చాలా భయపడతా ఉంది. ఇదిగో చూడండి సార్, నాకైతే ఇందులో ఇష్టం లేదు, నన్ను కానీ వదిలేయండి అన్నట్టు చెప్పి అక్కడ నుంచి ఇంటికి కానీ వచ్చేస్తుంది. ఇప్పుడు హంటర్ అన్న ఐడి నుంచి హీరోయిన్ని ఒక కస్టమ్ గర్ల్ ఫ్రెండ్గా అయితే బుక్ చేస్తారనమాట. తను కానీ నేను మీకు ఎలా హెల్ప్ చేయాలి అన్నట్టు అడుగుతుందా. నువ్వు నాకు ఒక నార్మల్ గర్ల్ ఫ్రెండ్గా 1 మంత్ వరకు ఉంటే చాలు, నేను కానీ నీకు 80,000 డబ్బులు అయితే ఇస్తాను, మార్నింగ్లో గుడ్ మార్నింగ్ ఇంకా నైట్లో గుడ్ నైట్లు చెప్పుకుంటూ నాతో ఉండు అన్నట్టు అడుగుతాడా. కానీ హీరోయిన్ అయితే దాన్ని అంతగా పట్టించుకోలేదనమాట. వీడెవడో ముసలాడు, అయినా నేను ఇప్పుడు మా అవ్వ యొక్క సర్జరీకి డబ్బులుదా చేర్చాలి అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే తను కానీ కాలేజీకి అయితే వస్తుంది. తను లా కోర్సుదా చేస్తూ ఉందనమాట. తను బాగా చదివే అమ్మాయి. కానీ ఈ ఎగ్జామ్లో హీరోయిన్ యొక్క మార్క్ అయితే తగ్గిపోయి ఉండదు. తను బాగా చదివి అబ్రాడ్లో వెళ్ళి పై చదువులంతా చదవాలనేసి ఆశపడే అమ్మాయి. కానీ హీరోయిన్ వాళ్ళ అవ్వకి ఎగ్జామ్ టైంలో ఒంట్లో బాగాలేకుండా సర్జరీ చేసుంటారా. సో తనైతే ఎగ్జామ్ని సగంలోనే వదిలేసి అవ్వని చూడడానికి అయితే వెళ్ళిపోయి ఉంటుంది. అందువల్లే తన మార్క్ కానీ బాగా తగ్గిపోయి ఉంటుందా. ఇప్పుడు హీరోయిన్ కానీ ఆకాశంలో ఎగిరే పక్షిని చూసి రెక్కలు మనకి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడుదా మనం కానీ ఎత్తుకైతే ఎగరగలము, అయినా మనం దీనికంతా ఆశపడకూడదు అన్నట్టు మనసులోనే అనుకుంటా ఉంటుందా. ఒక అమ్మాయి అయితే వచ్చి నిన్ను ఆఫీస్ రూమ్లో పిలుస్తూ ఉండారు అన్నట్టు చెప్తుంది. వచ్చి చూస్తేదో తెలుస్తా ఉంది. నైట్ హీరో కానీ క్లబ్లో హీరోయిన్ లాక్కెళ్ళి ఉంటాడు కదా, ఆ ఫోటో అయితే లీక్ అయ్యి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ మేము కానీ దాన్ని చూపించి, అయినా నువ్వు అలాంటి క్లబ్కి వెళ్ళి ఈ చిన్న వయసులోనే నీ బాడీని అయితే అమ్మడానికి సిద్ధమైపోయావా, నీ పేరెంట్స్ నిన్ను తలుచుకునేసి ఎంత బాధపడతారో నీకు తెలుస్తా ఉందా అంటుందా. హీరోయిన్ కానీ లేదు మ్యామ్, ఇందులో వచ్చింది నిజం కాదు, నేనేమి అలాగంతా చేయలేదు అంటుంది. కానీ ఈమెయితే అది రిచ్ అయిన వాళ్ళు వెళ్ళే ప్లేసు, కానీ నువ్వా ఓ పూరైన అమ్మాయి దానికోసం కాకపోతే ఇంకా దేనికోసం వెళ్ళావు అన్నట్టు అరుస్తుందా. నిజం ఏందో తెలుసుకోకుండా మీరు నోటికొచ్చిందంతా మాట్లాడకండి అన్నట్టు హీరోయిన్ చెప్తా ఉంటుంది. అదే టైంలో హీరో కానీ అక్కడికి వచ్చి నేను లోపలికి రావచ్చా అన్నట్టు అడుగుతాడా. వెంటనే ఈమె కానీ రండి బాబు రండి అనేసి చాలా మర్యాదలు ఇస్తూ ఉంది. ఎందుకంటే హీరో ఈ కాలేజ్ యొక్క ఫౌండర్ కొడుకు అన్నమాట. సో అందుకే ఆమె అంత మర్యాద ఇచ్చి హీరోయిన్తో కానీ రీజన్ చెప్పు చెప్పు అన్నట్టు అరుస్తూ ఉంటుందా. హీరో కానీ ఆ ఫోటోని అయితే జూమ్ చేసి యాక్చువల్గా ఆ ఫోటోలో ఉండే పర్సనే నేను, నైట్
ఇప్పటికైతే నేను బాగా డ్రింక్స్ చేసేసానా, సో నేను డ్రైవ్ చేయకూడదు. ఆ కారణం వల్ల నా కార్ని డ్రైవ్ చేయడానికి హీరోయిన్ని కానీ నేను అక్కడికైతే పిలిపించాను అన్నట్టు చెప్తాడా. సో ఈమె కానీ ఆ విషయాన్ని నువ్వు నాతో ముందే చెప్పుండొచ్చు కదా, సరే నువ్వు కానీ ఇక్కడ నుంచి అయితే వెళ్ళు, నేను దీన్ని చూసుకుంటాను అన్నట్టు చెప్పి హీరోయిన్ అక్కడ నుంచి పంపించేసి, సరే బాబు నువ్వు కానీ ఇప్పుడుదా ఈ లా స్కూల్కి అయితే ట్రాన్స్ఫర్ అయ్యి ఉండవు కదా, నీకు కానీ ఏదైనా హెల్ప్ కావాలా బాబు అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ అవును, నాకు చదువుకోవడానికి ఎవరైనా ఒక మంచి ట్యూటర్ ఉంటే బాగుంటుంది, అందులోనూ హీరోయిన్ని నాకు ట్యూటర్గా అరేంజ్ చేయండి అంటాడా. కానీ హీరోయిన్ అయితే మా అవ్వ హాస్పిటల్లో ఉండరు, సో నాకు టైం లేదు వీడికి టీచింగ్ చేయడానికి అన్నట్టు చెప్తుందా. కానీ టీచర్ కానీ అవును తనైతే వద్దు, తన ఫ్రెండ్ని కావాలంటే నేను రికమెండ్ చేస్తాను అంటుంది. కాకపోతే హీరో తనంతా నాకు వద్దు, హీరోయిన్ దా కావాలి అనేసి ఆ ఫైర్ పెట్టి చూపిస్తూ ఉంటాడా. దాన్ని చూసి హీరోయిన్ ఫుల్ భయపడిపోతూ ఉంటుందన్నమాట. టీచర్ కానీ సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, నేను తనతో మాట్లాడుకుంటాను అన్నట్టు చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి కానీ పంపించేస్తుంది. బయటకు వచ్చిన హీరోయిన్కి అయితే హాస్పిటల్ నుంచి ఫోన్ కాల్ అయితే వస్తుందన్నమాట. వెంటనే హీరోయిన్ కానీ హాస్పిటల్లో వచ్చి చూస్తుందా, వాళ్ళ అవ్వకి సర్జరీ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత డాక్టర్ కానీ వచ్చి హీరోయిన్తో ఏం చెప్తాడంటే ఇప్పటికీ వాళ్ళ అవ్వకి సర్జరీ చేసి కాపాడేశారంట, కానీ వాళ్ళ అవ్వకైతే ఇంపోర్టెడ్ మెడిసిన్ కానీ ఇవ్వాలంట. అది 1 బాక్సే వచ్చి 50,000కి వస్తుందంట. సో మీరు కానీ డబ్బులు అరేంజ్ చేసి ఆ మెడిసిన్ అయితే త్వరగా రప్పియండి అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడా. హీరోయిన్కి ఏం చేయాలో తెలియకుండా వెంటనే ఆ హంటర్ అన్న అతనికి మెసేజ్ చేస్తుంది, నేను కానీ మీకు కస్టమ్ గర్ల్ ఫ్రెండ్గా అయితే ఉంటాను, కానీ నాకైతే మీరు ఇప్పుడు 1 lakh అయితే డబ్బులు ఇవ్వాలి అన్నట్టు అడుగుతుందా. అతను కానీ సరే నేను ఇస్తాను, నువ్వు వచ్చేటప్పుడు అయితే బ్లూ కలర్ డ్రెస్ అయితే వేసుకొని నన్ను చూడడానికి ఈ అడ్రస్కి వచ్చాయి అన్నట్టు చెప్తాడా. ఆ తర్వాత హీరోయిన్ కానీ లోపల వచ్చి వాళ్ళ అవ్వనేదా చూస్తుందనమాట. కానీ వాళ్ళ అవ్వకి హీరోయిన్ ఎవరు అనేది మర్చిపోయినట్టుంది. నువ్వెవరు అన్నట్టు అడుగుతుందా. హీరోయిన్ కానీ నేను నీ మనవరాలు అన్నట్టు చెప్తుంది. కాదు నా మనవరాలు అయితే ఇంట్లో ఉంది అన్నట్టు మొత్తం మర్చిపోయి మాట్లాడుతూ ఉంటారా. దీన్ని తలుచుకునేసి హీరోయిన్ ఇంకా ఫీల్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలో హీరోయిన్ ఫ్రెండ్ కానీ కాల్ చేసి హీరోయిన్ గురించి కాలేజ్ గ్రూప్లో అయితే రూమర్స్ స్ప్రెడ్ అయ్యి ఉంటుంది కదా, సో దాన్ని కానీ ఎవరో తెలియని పర్సన్ అయితే డిలీట్ చేసి ఉండారు అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కానీ వెంటనే చెక్ చేస్తుంది, నిజంగానే అది డిలీట్ అయ్యి ఉండదు, కానీ అతను ఎవరు అనేసిదా హీరోయిన్కి తెలియట్లేదనమాట. ఆ తర్వాత హీరోయిన్ కానీ ఆ హంటర్ అన్న అతను అడిగినట్టుగానే బ్లూ కలర్ డ్రెస్ అయితే వేసుకునేసి ఒక ఇంటికి అయితే వస్తుంది. కానీ అది హాంటెడ్ హౌస్ లాగే ఉంది, తను చాలా భయపడుతూ ఉంటుందా. అదే టైంలో అక్కడికి హీరో కానీ వస్తాడనమాట. అంటే వీడుదా హీరోయిన్ కానీ బుక్ చేసినట్టుంది. అక్కడ హీరోని చూసి హీరోయిన్ ఇంకా భయపడిపోతూ ఉంటుంది. వీడు కానీ నువ్వు ఈ బ్లూ కలర్ డ్రెస్లో చాలా అందంగా ఉంటున్నావు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్కి ఇప్పుడు అర్థమవుతా ఉందనమాట, అంటే ఆ హంటర్ వీడేనా అనేసి. సో హీరోయిన్ కానీ సారీ మన ఇద్దరి యొక్క డీల్ని కానీ ఇప్పటికే క్యాన్సిల్ చేసుకుంటాము అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి కానీ వెళ్ళడానికి అయితే పోతుందా. కానీ హీరో కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మీ అవ్వ యొక్క హాస్పిటల్ బిల్ని ఎలా పే చేయగలవు, నీకు అవసరం లేదా డబ్బులు అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్కి వేరే ఆప్షన్ లేదు, సో తను కానీ రిటర్న్ అయితే వస్తుంది. నీకేం కావాలి అన్నట్టు అడుగుతుందా. నాకే తెలియట్లేదే అన్నట్టు చెప్తాడు. వెంటనే హీరోయిన్ కానీ తన యొక్క డ్రెస్ని అయితే రిమూవ్ చేస్తూ ఉంది. ఇదే కదా నీకు కావాల్సింది అన్నట్టు అడుగుతుందా. కానీ హీరో అయితే గన్ను తీసి హీరోయిన్ మీద అయితే పాయింట్ చేసి నిజానికి నాకు కావాల్సింది ఇది కాదు, నువ్వు కానీ నాతో 1 month వరకు నార్మల్ గర్ల్ ఫ్రెండ్గా అయితే ఉండాలి అన్నట్టు చెప్తాడా. హీరోయిన్కి ఇప్పుడు వేరే దారి లేదనమాట, వాళ్ళ అవని కాపాడాలంటే దీన్నంతా చేయాల్సిందే. సో తను కానీ ఓకే అన్నట్టు ఒప్పుకుంటుంది. అటే రెస్ట్ రూమ్కి అయితే వచ్చి తను కానీ మేకప్ అంతా వేసుకుంటూ 1 month వరకు నేను కానీ పళ్ళు బిగించుకునేసి వీడికైతే గర్ల్ ఫ్రెండ్గా నటించానంటే ఆ తర్వాత మా అవని కానీ కాపాడేయచ్చు అన్నట్టు అనుకునేసి నెక్స్ట్ డే అయితే హీరో కానీ హీరోయిన్ అయితే అదే పార్టీ హాల్ కింద పిలుచుకొస్తాడనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ పిలుచుకొచ్చి కూర్చోబెట్టేసి నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను కానీ వెళ్ళి నీ కోసం డ్రింక్స్ అయితే తీసుకొస్తా అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ లోపలికి వెళ్తాడా. దీన్నంతా కానీ ఫస్ట్ టైం హీరోయిన్ అయితే బుక్ చేసి ఉంటాడు కదా, వాడు కానీ చాలా కోపంగా చూస్తూ ఉన్నాడు. వీడికి మండిపోయిందనమాట. నేరుగా హీరోయిన్ దగ్గరికి వచ్చి నేనేమో చెడ్డవాడిని అన్నావు, ఇప్పుడు వీడే మంచివాడా, అయినా వాడు ఇచ్చేదానికన్నా నేను డబ్బులు అయితే ఇస్తాను, నువ్వు కానీ నా దగ్గరికి అయితే రా అన్నట్టు పిలుస్తూ ఉంటాడా. అక్కడికైతే హీరో కానీ వస్తూ ఉంటాడు అనమాట. దీన్నైతే వాడి యొక్క ఫ్రెండ్ కానీ చూసేసి సచ్చినోడా వాడు వచ్చి నిన్ను చంపైపోతాడు, ఇక్కడ నుంచి రారా అనేసి లాక్కొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్ దగ్గరికి వచ్చి వాడినితో ఏం చెప్పాడు, ఒకటి మాత్రం నువ్వు గుర్తుంచుకో, నువ్వు గనక వాడిని వదిలేసి నా దగ్గరికి వచ్చినట్టే నన్ను వదిలేసి మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళాలనుకున్నావు అనుకో, ఆ తర్వాత నాకు చాలా కోపం వస్తుంది అంటాడా. హీరోయిన్ కానీ నేను నీ యొక్క 1 month కాంట్రాక్ట్ గర్ల్ ఫ్రెండే కదా,
అది నాకు బాగా గుర్తుందిలే అన్నట్టు చెప్తుంది. హీరోను హీరోయిన్ కిస్ చేసి ఎలా పోతాడా, ఆ టైంలో ఫ్రెండ్ వాడు కానీ వచ్చి మనమిద్దరం కానీ ఒక గేమ్ అయితే ఆడదామా అన్నట్టు పిలుస్తాడు. హీరోయిన్ నాకు తెలియదు అన్నట్టు చెప్తుంది. పర్వాలేదు మీరు ఆడండి చూసుకుంటామన్నట్టు వాడు కానీ చెప్తాడా. హీరో కానీ సరే మీరు గేమ్ ప్లే చేస్తూ ఉండండి, నేనైతే ఇప్పుడే వస్తాను అన్నట్టు చెప్పేసి ఫోన్ తీసుకుని అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడా. అంటే వీళ్ళిద్దరికి మధ్య గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇది చూడడానికి ప్యాకాట్ లాగే ఉంది, కానీ నేమ్ అయితే నాకు తెలియదు. మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి, తెలుసుకుంటాను. ఫస్ట్ రౌండ్గా పోతుందనమాట. హీరోయిన్ అయితే ఫస్ట్ రౌండ్లోనే వీడిని కానీ ఓడించేసింది. వీడైతే ఫుల్ షాక్ అయిపోయాడు. ఏంది నీకు గేమ్ తెలియదు అన్నావు కదా, మరేలా నువ్వు ఫస్ట్ రౌండ్లోనే నన్ను ఓడించావు అన్నట్టు షాకింగ్తో అడుగుతా ఉంటాడా. హీరోయిన్ ఇప్పటికీ నాకు గేమ్ తెలియదు అన్నట్టుగా చెప్తుంది. అంత లోపల అక్కడికైతే హీరో వస్తాడా. బ్రదర్ మీరు సిస్టర్ ఇన్లని ఎక్కడ పట్టారు, తను అందంగా మాత్రమే కాదు చాలా జీనియస్గా ఉంది. ఫస్ట్ రౌండ్లోనే నన్ను ఓడించేసింది తెలుసా, నాకు బదులుగా మీరు కానీ ఒకసారి అయితే గేమ్ ఆడండి బ్రదర్ అన్నట్టు చెప్తాడా. హీరో కానీ ఓకే అన్నట్టు చెప్తాడు. సో హీరోయిన్ కానీ ఓకే అన్నట్టు చెప్తుంది. ఇప్పుడు ఇద్దరికి మధ్యలో పోటీనే స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా హీరో అయితే ఈ గేమ్లో జీనియస్ అనమాట, వాడిని ఓడించడమే కష్టం. హీరోయిన్ కానీ మళ్ళీ మళ్ళీ కాయిన్స్ పెడతా ఉంటుందా, హీరోను విన్ అవుతూనే పోతా ఉంటాడు. హీరోయిన్ చివరికి ఓడిపోయింది, హీరోదా విన్ అయి ఉంటాడనమాట. హీరోయిన్తో కానీ వచ్చి నేను నీతో కొంచెం మాట్లాడాలి, నాతో పాటు బయటికి రా అన్నట్టు అక్కడ నుంచి కానీ ఒక స్విమ్మింగ్ పూల్ ప్లేస్కి అయితే పిలుచుకొస్తాడు. హీరోయిన్తో కానీ చెప్తా ఉంటాడు, నువ్వు బాగానే ఆడావు, నువ్వు ఓడిపోయావనేసి కోపంగా ఉంటున్నావా ఏంటి అంటాడా. హీరోయిన్ కానీ అలాగంతా ఏమీ లేదు అన్నట్టు చెప్తుందా. సరేరా మనం ఇద్దరం కానీ స్విమ్ చేద్దామంటాడు. హీరోయిన్ రాను అన్నట్టు చెప్తుంది, కానీ వీడైతే నీళ్ళలోకి దూకేసి హీరోయిన్ని లాక్కుంటాడనమాట. హీరోయిన్ నన్ను వదలరా అంటూ ఉంటుంది, కానీ హీరో అయితే హీరోయిన్తో పాటు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఫన్ చేస్తూ ఉంటాడు. అంటే హీరోను హీరోయిన్ అయితే కిస్ చేస్తాడు, తను కానీ వాడిని అయితే అవాయిడ్ చేయలేదు, తను కానీ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇద్దరు కానీ అక్కడ నుంచి అయితే వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకునేసి ఇప్పుడు హీరోయిన్ కానీ బెట్టింగ్ అంతా పెట్టి బాక్సింగ్ చూస్తారు కదా, ఆ ప్లేస్కి అయితే పిలుచుకొచ్చి ఉంటాడనమాట. హీరో కానీ ఆ ఇద్దరిలో ఎవరు విన్ అవుతారో నువ్వే గెస్ట్ చేసి బెట్టింగ్ అయితే పెట్టు అన్నట్టు అడుగుతాడా. కానీ హీరోయిన్ అయితే వాళ్ళని చూసి ఫుల్గా భయపడుతూ ఉంటుంది. అక్కడ చూస్తే ఇద్దరు వేరే కొట్టుకొని వస్తూ ఉంటారు. బ్లూ వాడు వేరే రెడ్ వాడిని కొట్టి కింద పడేశాడనమాట. దీన్ని హీరోయిన్ కానీ చూస్తుంది. వాడిని అలా చూస్తూ ఉంటే మిద్దిపై నుంచి కింద ఒక అమ్మాయి పడి ఉంటుంది కదా, ఆ అమ్మాయి లాగే ఉందన్నమాట. తనకి వామిటే వచ్చేస్తూ ఉంది భయంతో. ఇటుపక్క చూస్తే హీరో వేరే ఉంటున్నాడు. వీడిని చూసేటప్పుడు హీరోయిన్కి యముడు లాగా కనపడతా ఉన్నాడనమాట. సో హీరోయిన్ అయితే ఫుల్ ప్యానిక్ అయిపోయి అక్కడి నుంచి కానీ పరిగెత్తుకుంటూ దూరం అయితే వచ్చేస్తుందా. వెనకాలే హీరో కానీ వచ్చి తనకి కర్చీఫ్ కానీ ఇస్తాడు. కానీ హీరోయిన్ అయితే ఫుల్ భయపడిపోయి ఉండదు. ఇదిగో చూడు మన యొక్క కాంట్రాక్ట్ని ఇప్పటికి మనం కానీ స్టాప్ చేసుకుంటాము, దీనికి పైన నా వల్ల కాదు అన్నట్టు చెప్తుందా. కానీ హీరో అయితే దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎప్పుడు ఎండ్ చేయాలి అనేసి నేను డిసైడ్ చేస్తాను, నువ్వు కాదు, నువ్వు నాకు బాగా నచ్చేసావు, సో నువ్వు అంత ఈజీగా నా దగ్గర నుంచి తప్పించుకోలేవు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ నువ్వెందుకు ఇంతమంది అమ్మాయిల్లో నన్నే చూస్ చేసావు అన్నట్టు అడుగుతుందా. ఎందుకంటే నువ్వు అంత అందంగా ఉంటున్నావు, నాకు బాగా నచ్చేసావు అన్నట్టు చెప్పి సరే నీకు ఈ గేమే కదా నచ్చలేదు, మనం కావాలంటే గేమ్ని చేంజ్ చేసుకుంటాము అన్నట్టు చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి కానీ తీసుకొచ్చి బెడ్ మీద అయితే పడుకోబెట్టేసి తన్ని కానీ ఫోర్స్ చేసి కిస్ చేస్తూ ఉంటాడనమాట. ఇదిగో ఈ విధంగా నువ్వు కానీ నేర్చుకునేసి మళ్ళీ నన్ను కానీ కిస్ చేయాలి అన్నట్టు చెప్తాడా. అంతటితో ఆగకుండా పక్కనున్న ఒక నైఫ్ని కానీ తీసి హీరోయిన్ యొక్క డ్రెస్ని కానీ ఆ బటన్ అయితే చింపి పడేసి మళ్ళీ కానీ తనని అయితే ఫోర్స్ చేసి కిస్ చేస్తాడు. ఈ విధంగానే ఇకపై నువ్వు ప్రతిరోజు నాతో నడుచుకోవాలి అంటాడా. తనకి కాలిపోయింది లాగి ఒక్కటిస్తుందనమాట. ఆ తర్వాత తను కానీ ఆలోచిస్తుంది, వీడి దగ్గర నుంచి వచ్చే డబ్బుతోనే కదా వాళ్ళు అవని కానీ కాపాడాలి. సో ఇప్పుడు హీరోయిన్ కానీ మళ్ళీ వాడిని అయితే పడుకోబెట్టి తనే వెళ్తుందనమాట వాడిని క్లోజ్గా కిస్ చేయడానికి. కానీ హీరోకి ఇది నచ్చలేదు. సో తను కానీ వెంటనే అక్కడి నుంచి అయితే లేచి వెళ్ళి ఇదిగో చూడు నాకైతే ఇప్పుడు మూడ్ లేదు మళ్ళీ చూసుకుంటాం అన్నట్టు చెప్పి అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ అయితే చాలా ఫీల్ చేస్తూ ఏడేస్తా ఉందన్నమాట. ఇంకా 28 రోజులు ఉంది అన్నట్టు. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ కాలేజీలో ఉన్నప్పుడు హీరో కానీ హీరోయిన్కి అయితే కాల్ చేస్తాడనమాట. కానీ హీరోయిన్ అయితే ఆ కాల్ని అటెండ్ చేయట్లేదా. దాంతో వాడు కానీ మెసేజ్ చేస్తాడు, కాలేజ్ అయిపోయిన తర్వాత నేను చెప్పే ప్లేస్కి అయితే నువ్వు కానీ కంపల్సరీ రావాల్సిందే అనేసి. సో హీరోయిన్ కానీ కాలేజ్ అయిపోయిన తర్వాత హీరో ఉండే చోటుకి అయితే వచ్చి ఎందుకు పిలిచావు అన్నట్టు అడుగుతుందా. దానికి వాడు కానీ ఇదిగో చూడు ఒక రోజుకి 24 గంటల తరపున 30 రోజులు నువ్వు కానీ నాకు గర్ల్ ఫ్రెండ్గా ఉండాలి, దానికి ఇంకా 22 రోజులు ఉంది కదా, సో నువ్వు నేను చెప్పినట్టే నడుచుకోవాలి, నేనే నిన్ను కానీ ఈరోజు అయితే ఇంటికి పిలుచుకెళ్ళి డ్రాప్ చేస్తాను అంటాడా. కానీ హీరోయిన్ అయితే పర్వాలేదు అన్నట్టు చెప్తుంది, నేను నీ బాయ్ ఫ్రెండ్గా పిలుస్తూ ఉంటాను వస్తావా రావా అన్నట్టు చేయిస్తాడు. హీరోయిన్ కానీ వేరే ఆప్షన్ లేదు కదా, సో ఓకే అన్నట్టు చెప్పి వాడికి చేయించి వాళ్ళిద్దరూ కానీ అక్కడి నుంచి అయితే హీరోయిన్ ఇంటికి వస్తూ ఉంటారనమాట. ఈ ఇంట్లో లైట్ అయితే
చిగురు పురుగులాగా దాని ఇష్టానికి అది వెలుగుతుంది ఆగుతుంది అన్నట్టుగానే ఉంది. హీరోయిన్ వేరే కింద పడిపోయేటట్టు పోతుందా, సడన్ గా హీరోదా వచ్చి తన్ని గాని పట్టుకుంటాడనమాట. ఆ తర్వాత టార్చ్ వేసేదా ఇద్దరు గాని అక్కడి నుంచి అయితే హీరోయిన్ ఇంటి లోపలికే వస్తారు. ఇప్పుడు హీరోయిన్ గాని సరే నువ్వు గాని ఇక్కడైతే కూర్చో, నేను వెళ్ళి నీకు వాటర్ తీసుకొస్తా అన్నట్టు చెప్పేసి లోపలికైతే వెళ్తుందా. వీడు గాని అక్కడ ఉండే బొమ్మలను అయితే చూస్తూ ఉండారు. హీరోయిన్ వాళ్ళ లవ్ అయితే గ్లాస్తో బొమ్మలు చేసేటువంటి ఒక ఆర్టిస్ట్ అంట. సో దాన్ని కానీ తనైతే చెప్తా ఉంటుందా. హీరో కానీ అక్కడ హీరోయిన్ యొక్క చిన్నప్పటి ఫోటో ఉంటుంది, పక్కనే వాళ్ళ నాన్నతో ఉండేటట్టు ఒక ఫోటో ఉందా, దాన్ని చూసి హీరో ఫీల్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ కానీ వాళ్ళ నాన్న అయితే ఒక ఫైర్ ఫైటర్ అంట. హీరోయిన్ చిన్నదిగా ఉన్నప్పుడు ఒక మిషన్కి వెళ్ళి అక్కడే చనిపోయాడు అన్నట్టు చెప్తుందా. దీనికి మించి హీరో వల్ల ఇక్కడ ఉండలేకపోతాడు, సరే నేను వెళ్ళొస్తాను అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వాడైతే వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఎవరో హీరోయిన్ డోర్ని కానీ వచ్చి తడతా ఉంటారా, తను కానీ వచ్చి ఓపెన్ చేస్తుంది. ఇదిగో చూడండి అమ్మా, ఈ ఇంట్లో అయితే లైట్ సరిగా వెలగడం లేదనేసి చెప్పారు, సో నేను కానీ ఫుల్ లైట్ని మార్చేసాను అంటాడా. నేను చెప్పనే లేదా అన్నట్టు తను చెప్తుందా. లేదు ఈ ఇంట్లో నుంచిదా కంప్లైంట్ వచ్చింది అన్నట్టు చెప్తాడు. ఇప్పుడుదా హీరోయిన్ ఆలోచిస్తుంది, హీరోదా నైట్ అయితే తనతో ఉండుంటాడు కదా, ఆ లైట్ సరిగా వెలగలేదనేసి వాడుదా దీన్ని కానీ ఫిక్స్ చేసినట్టుంది. ఆ నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ కాలేజీకి అయితే వచ్చి ఉంటుందా. ఆపోజిట్లో అయితే హీరో వాళ్ళ అమ్మ కానీ వచ్చి మీట్ అవుతుందనమాట. నువ్వేనా నా కొడుకు యొక్క గర్ల్ ఫ్రెండ్వి అన్నట్టు అడుగుతుంది. హీరోయిన్ కానీ సైలెంట్గా ఉంటుంది. అయినా మీరిద్దరు ఇప్పుడు ఎన్ని రోజులుగా డేట్ చేస్తూ ఉంటారు అన్నట్టు అడుగుతుందా. హీరోయిన్ అయితే 10 days అన్నట్టు చెప్తుంది. వాడు అబ్రాడ్ నుంచి ఇక్కడికి వచ్చి 15 days దావుతా ఉంది, అంత లోపలే నిన్ను పట్టేశాడా, నిన్ను ఏం బెదిరించి నిన్ను ప్రేమలో పడగొట్టాడు అన్నట్టు అడుగుతుందా. హీరోయిన్ కానీ సైలెంట్గా ఉంటుంది. ఆమె అర్థం చేసుకుంటుంది, మీ అవ్వ ఇప్పుడు హాస్పిటల్లో ఉంది, నా కొడుకు కానీ దాన్ని బెదిరించి నిన్ను తనతో గర్ల్ ఫ్రెండ్గా ఉండమన్నాడా, నువ్వు కానీ బాగా ఆలోచించుకో, వీలైనంత వరకు వాడికి దూరంగా ఉండు అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతుందనమాట. వెనకాలే హీరో కానీ వచ్చి హీరోయిన్తో అడుగుతాడు, అవును ఇందాక మా అమ్మ నీతో ఏం చెప్పారు అనేసి. హీరోయిన్ కానీ మీ అమ్మ అయితే నన్ను నీకు దూరంగా ఉండమన్నారు అన్నట్టు చెప్తుందా. అయినా నువ్వు దీన్నంతా నాతో చెప్తా ఉండవే, నీకు నన్ను చూసి భయం లేదా అంటాడు. ఏం చేయమంటావు, నేను దీన్నంతా నీతో చెప్పకపోతే దానికి నువ్వు ఇంకా కోపపడతావు కదా అన్నట్టు చెప్తుందా. హీరో కానీ నిజానికి నువ్వు అంటే నాకు ఇప్పుడు చాలా నచ్చేస్తా ఉండవు అన్నట్టు క్లోజ్గా వెళ్తాడా. హీరోయిన్ కానీ నన్ను అయితే ఫోర్స్ చేయకుంటుంది. దాంతో హీరో కానీ సరేరా అవ్వని చూడడానికి వెళ్దాము అనేసి అక్కడ నుంచి కానీ హాస్పిటల్కి అయితే పిలుచుకొస్తాడనమాట. హీరో అవ్వ కోసం ఒక కేక్ని కానీ తీసుకొచ్చి ఉండాడు. ఇదిగో అవ్వ కేక్ అన్నట్టు ఇస్తాడా. అవ్వ చాలా సంతోషం అయిపోయి దాన్ని కానీ తీసుకుంటుంది, తినడానికి వస్తుందా. అంత లోపల హీరోయిన్ కానీ వచ్చి దాన్ని అయితే లాక్కుంటుంది. మా అవ్వకైతే ఇప్పుడు షుగర్ ఎక్కువగా ఉంది, సో తనైతే కేక్ అంతా తినకూడదు అన్నట్టు చెప్పేసి తన నోట్లో అయితే ఒక ఫ్రూట్ని కానీ పెడుతుంది అనమాట. కానీ ఆ అవ్వకి అది నచ్చకుండా దాన్ని కానీ కింద అయితే మూసేస్తుందా. సడన్గా హీరో చేయబట్టి దాన్ని కానీ తీసుకుంటాడు. ఆ నోటినంతా వేరే తుడుస్తూ చాలా బాగా టేక్ కేర్ చేసుకుంటాడా. దీన్ని చూసేటప్పుడు హీరోయిన్కి చాలా ఆశ్చర్యంగా ఉంది, వీడు నిజంగానే మంచివాడా లేకపోతే చెడ్డవాడా నాకు అస్సలు తెలియడం లేదా అన్నట్టుగా హీరోయిన్ కానీ ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ వాళ్ళ అవ్వకి మెడిసిన్ బిల్ అయితే పే చేసేసి రిటర్న్ వస్తూ ఉంటుందా. ఆ టైంలో ఆ డాక్టర్ని కానీ మీట్ అవుతుంది. తను కానీ ఏం చెప్తాడంటే మెడిసిన్కి బిల్లు పే చేసేసావు కానీ డాక్టర్ ఫీజు ఇంకా పే చేయలేదు కదా, మీ అవ్వకే సర్జరీ చేయాలంటే నువ్వు కానీ నిన్ను నాకు ఇస్తావా అనేసి హీరోయిన్తో తప్పుగా నడుచుకోవడానికి ట్రై చేస్తాడా. అంత లోపల హీరో అక్కడికి వచ్చి వాడిని అయితే లాగి ఒక్కటిస్తాడు. నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు అన్నట్టు ఈ డాక్టర్ అరేస్తాడా. ఇంకో మాట తెరిచావనుకో 2 సంవత్సరాలకు ముందు ఏం జరిగిందో దాన్ని ఇక్కడ అందరి ముందర చెప్పేటట్టు ఉంటుంది, ఏమంటావంటాడా. వాడైతే నోరు మూసుకునేసి గమ్మనే వెళ్ళిపోయాడు. అంటే ఏమో జరుగుండదు. ఇప్పుడు హీరోయిన్ కానీ అడుగుతుంది 2 సంవత్సరాలకు ముందు ఏం జరిగింది, అప్పుడే కదా వీడు కానీ ఒక అమ్మాయిని అయితే పైనుంచి కిందకి తోసాడు అనేసి అబ్రాడ్కి వెళ్ళి ఉంటాడు, సో దానికోసం అడుగుతుందా. కానీ హీరో అయితే అది చాలా పెద్ద స్టోరీ, దాన్ని అయితే నేను ఇప్పుడు చెప్పలేను రా అన్నట్టు చెప్పి అక్కడ నుంచి కానీ హీరోయిన్ అయితే ఒక టెంపుల్కి పిలుచుకొస్తాడు. దీన్ని అయితే సంవత్సరంలో ఒకసారిదా తెరుస్తారంట, చాలా విఐపి వాళ్ళుదా ఇక్కడికైతే రాగలరంట. ఇక్కడ వచ్చి కోరుకునేసి మనం దీపం పెడితే మనం కోరుకునేది జరుగుతుంది అనేసి అందరూ కానీ నమ్మేవాళ్ళు. అందుకోసమే అవ్వ కోసం హీరోయిన్ కానీ ఇక్కడికి పిలుచుకొచ్చి ఉంటాడా. ఇప్పుడు ఒక అమ్మాయిని చూపిస్తారు కదా, ఈ అమ్మాయి అయితే హీరో మీద కళ్ళు, సో తను కానీ హీరోకి అయితే ట్రై చేస్తూ ఉంది. ఇప్పుడు పక్కన హీరోయిన్ ఉండడం దానికైతే అస్సలు నచ్చడం లేదనమాట. హీరోయిన్ కానీ హీరోతో అడుగుతా ఉంది తనకి నువ్వంటే ఇష్టమేమో అనేసి. వీడు కానీ అవును మరి బయట నాకు ఎంత మోజో తెలుసా, అందరూ కానీ నన్ను ఇష్టపడతారు కానీ నాకు ఇష్టం నువ్వు మాత్రమే అన్నట్టు చెప్పి హీరోయిన్కి అయితే క్లోజ్గా వెళ్తూ ఉంటాడా. అంత లోపల ఫ్రెండ్ వాడు కానీ టైం అయిపోయింది అన్నట్టు చెప్తాడు. దాంతో అందరూ కానీ లోపలికి అయితే వస్తారనమాట. హీరో కానీ అక్కడ ఉండే స్వామీజీతో హీరోయిన్ అయితే వాళ్ళ అవ్వ కోసం ద్వీపం పెట్టాలి అన్నట్టు చెప్తాడా. అతను కానీ సరే నువ్వు
నువ్వేం కోరుకోవాలో కోరుకునేసి దీపం పెట్టు, లోపలికి రా అమ్మా అనేసి తన్ని కానీ పిలుచుకొస్తాడు. హీరోయిన్ కానీ దీపం అంతా పెట్టేసి దేవుడిని మొక్కేసి మీరు నాకు హెల్ప్ చేసిన దానికి చాలా థ్యాంక్స్ స్వామీజీ అన్నట్టు చెప్పేసి బయటికి అయితే వస్తుందా. హీరో బయటే ఉంటాడు. వాడు చిన్నప్పుడు అయితే ఇక్కడ వచ్చి ఆడుకునేవాడంట. సో ఆ స్టోరీ అంతా చెప్తా అంటాడా. అక్కడికి అయితే హీరో ఫ్రెండ్ వాడు కానీ వచ్చి ఈ తాడుని చేతికి కట్టుకుంటే త్వరగా వాళ్ళు కోరుకునే వాళ్ళతో పెళ్లి జరుగుతుందంట, నువ్వు కానీ దీన్ని అయితే కట్టుకో అన్నట్టు హీరో దగ్గర అయితే ఇస్తాడా. హీరో కానీ హీరోయిన్ చేయిని టైట్ గా పట్టుకునేసి నేను ఎవరిని ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో నాకు బాగా తెలుసు, సో నాకు ఈ తాడైతే అవసరం లేదు అన్నట్టు చెప్పి హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే పిలుచుకొస్తా ఉంటాడా. పాపం తనకి కాళ్ళు స్లిప్ అయ్యి కాళ్ళు కానీ బెణుకుంటుంది. దాంతో హీరోనే తన్ని కానీ వీప్ మీద అయితే ఎక్కించుకుని అక్కడ నుంచి కానీ తీసుకొస్తా ఉంటాడు. దీన్నంతా చూసేటప్పుడు హీరోయిన్ కి వాడి మీద ఫీలింగ్స్ కానీ కొంచెం కొంచెం పెరుగుతా ఉందన్నమాట. మామూలుగానే హీరో సూపర్ గా ఉంటాడు, కానీ ఈ గ్లాస్ లో అయితే వాడు ఇంకా కూల్ గా ఉంటున్నాడు. ఆ నెక్స్ట్ డే అయితే హీరోయిన్ గాని హాస్పిటల్లో ఉంటుంది. ఆ టైంలో హీరోయిన్ ఫ్రెండ్ గాని కాల్ చేసి మిద్దిపై నుంచి ఒక అమ్మాయి పడి చనిపోయి ఉంటుంది కదా, వాళ్ళ అమ్మ అయితే హీరోని గాని కత్తితో పొడిచిన వీడియో వైరల్ అవుతుంది, త్వరగా చూడు అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ గాని ఓపెన్ చేసి చూస్తుంది. ఆ లేడీ అయితే వచ్చి హీరోని పట్టుకునేసి నువ్వే కదరా నా కూతురిని చంపావు, మరి ఎదుగా తన్ని నాకు ఇవ్వు ఇవ్వు అనేసి నిన్ను చంపేస్తాను అనేసి హీరోని గాని కత్తితో పొడిచినట్టుంది. హీరోయిన్ వల్ల అయితే అసలు కావట్లేదనమాట. వెంటనే హీరోకి కాల్ చేస్తుంది, కానీ కాలే కనెక్ట్ అవ్వట్లేదా. వెంటనే తను కానీ అక్కడ నుంచి అయితే హీరో ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ని అయితే తడుతుంది. మేడ్గా వచ్చి ఓపెన్ చేస్తుంది అనమాట. హీరో ఎలా ఉన్నాడు, లోపల ఉన్నాడా అన్నట్టు అడుగుతుందా. కానీ ఆమె అయితే బాసు మార్నింగ్ వెళ్ళారు, ఇంకా కానీ ఇంటికి రాలేదు, మీరు కావాలంటే లోపల వచ్చి వెయిట్ చేయండి అన్నట్టు అడుగుతుందా. కానీ హీరోయిన్ అయితే వద్దు, నేను వచ్చిన విషయాన్ని కానీ తనతో అయితే చెప్పకండి అన్నట్టు చెప్పి బయటకి అయితే వచ్చేస్తుంది. అయినా నేనెందుకు ఇప్పుడు వాడిని తలుచుకునేసి ఇంత బాధపడతా ఉన్నాను, మా కాంట్రాక్ట్ ముగించడానికి ఇంకా 5 days మాత్రమే కదా ఉంది, నాకేమి వాడి మీద ఫీలింగ్స్ రాలేదు కదా అన్నట్టు హీరోయిన్ కానీ చాలా ఫీల్ చేస్తూనే ఉంటుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ హాస్పిటల్కి వచ్చి చూస్తుందా. అక్కడైతే హీరో కానీ వాళ్ళు అవ్వతో ఉంటున్నాడు అనమాట. హీరోయిన్ ఫుల్ షాక్ అయిపోయింది. అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తా ఉండవు అన్నట్టు వాడి యొక్క గాయాన్నే చూస్తూ బయటకైతే లాక్కొని వచ్చి మాట్లాడుతుందా. నువ్వెలా ఇక్కడికి వచ్చావు అనేసి. హీరో కానీ ఏం చేసేది, మా అమ్మ అయితే నన్ను హాస్పిటల్లో పెట్టి లాక్ చేశారు, గోడెక్కి దూకాను, బయటకైతే వచ్చేసాను, నిన్ను చూడకుండా ఉండలేకపోయాను అన్నట్టు చెప్తాడా. హీరోయిన్కి లోపల సంతోషంగానే ఉంది, కానీ బయటికి నువ్వు ఈ విధంగా చేయడం తప్పు కదా, ఆంటీకి తెలిస్తే కోపడతారు కదా అంటుంది. హీరో కానీ అవును ఖచ్చితంగా ఈ పాటికి చాలా మందిని నన్ను వెతకడానికి పంపించుంటారు, ఇప్పుడు నాకు వెళ్ళడానికి వేరే చోటే లేదు, నువ్వు గనుక నీ ఇంట్లో నన్ను చేర్చలేదనుకో ఈది కుక్కలా నేను ఈదిలోదా ఉండాలి, నన్ను చూస్తే నీకు పాపంగా లేదా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ అయితే కరిగిపోయిందనమాట. సరేలే నువ్వు కానీ నా ఇంటికి రా, కానీ సోఫాలోనే పడుకోవాలి అన్నట్టు చెప్తుందా. హీరో కానీ ఓకే నేనైతే వస్తాను అన్నట్టు చెప్పి ఈ 2 రోజులుగా నేను నిన్ను చాలా మిస్ అయ్యాను తెలుసా అన్నట్టు చెప్పి హీరోయిన్ ని కానీ అక్కడ కిస్ చేస్తాడనమాట. హీరోయిన్ కానీ దాన్ని అయితే యాక్సెప్ట్ చేస్తుంది. ఆ నెక్స్ట్ అయితే హీరోయిన్ వాడిని తన ఇంటికి కానీ పిలుచుకొస్తుంది. వీడు ఎప్పుడైనా వస్తే యూస్ అవుతుంది అనేసి హీరోయిన్ కానీ ఆల్రెడీ వాడి కోసం అయితే స్లిప్పర్స్ కానీ కొనిపెట్టినట్టుంది. ఇప్పుడు హీరో కానీ అంటే నేను వస్తాననేసి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తుండవు కదా అన్నట్టు అనుకునేసి వాడి యొక్క స్లిప్పర్స్ని కానీ చేంజ్ చేసుకునేసి మళ్ళీ వచ్చి అక్కడ హీరోయిన్ వాళ్ళ నాన్న ఫోటోని అయితే చూడడానికి వస్తాడా. కానీ ఈసారి హీరోయిన్ అయితే టవల్ వేసి దాన్ని కానీ కవర్ చేసి ఉండదన్నమాట. సో హీరో కానీ ఆ పక్కన ఉండే సోఫాలోనే పడుకునేసి నేను ఇక్కడే పడుకుంటాను, నువ్వు కానీ నీ రూమ్ లో అయితే వెళ్ళి పడుకో అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కి అయితే కొంచెం ఆశ్చర్యంగానే ఉందన్నమాట. సరే గుడ్ నైట్ అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే అయితే తను కానీ కాఫీ షాప్ లో అయితే పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటుందా. అక్కడికి అయితే హీరో వాళ్ళ అమ్మ కానీ వస్తుందన్నమాట. అయినా నా కొడుకు ఎక్కడున్నాడు, వాడు నీతోనే కదా ఉన్నాడు అన్నట్టు అడుగుతుందా. కానీ హీరోయిన్ సైలెంట్ గా ఉంటుంది. ఇదిగో చూడు వాడికి అందరిలాంటి చైల్డ్హుడ్ అయితే లేదు అన్నట్టు ఒక స్టోరీని అయితే చెప్తుంది. యాక్చువల్గా హీరోకి 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈమెయితే చిన్నప్పటి నుంచి చాలా బిజీగా ఉండేదంట. హీరోనైతే వాళ్ళ ఇంట్లో వదిలేసి తను కానీ వర్క్ పరంగా బయటికి అయితే వెళ్ళిపోయేదంట. హీరో వాళ్ళ అంకుల్ కానీ ఒక బర్డ్, చిన్న బర్డ్ దాన్ని అయితే తీసుకొచ్చి హీరో దగ్గర కానీ ఇచ్చారంట. హీరో చాలా ప్రేమగా దాన్ని కానీ పెంచుతా ఉన్నాడంట. కానీ సడన్ గా ఒక రోజు ఈమె అయితే ఆఫీస్కి వెళ్ళి రిటర్న్ వచ్చి చూసేటప్పుడు ఆ బర్డ్ అయితే ఆ పంజరంలో లేదు, దాన్ని చంపి స్పెసిమెన్ లో గానీ వాడైతే ఉంచున్నాడు. వెంటనే ఈమె కానీ అడుగుండదు ఎందుకురా ఈ విధంగా చేసున్నావు అనేసి. దానికి వాడు కానీ అమ్మ ఇదైతే ఒకటే చావు కేకలో పెడతా ఉండింది, నాకైతే అది అస్సలు నచ్చలేదు, అందుకే దాన్ని చంపి ఈ బాటిల్లో పెట్టాను, ఇప్పుడు చూడు నేను చెప్పిన మాట అంతా వింటా ఉంది అన్నట్టు వాడు కానీ చెప్పాడంట. సో ఈ స్టోరీని అంతా చెప్పి వాడి చైల్డ్హుడ్ అయితే ఈ విధంగా ఉండింది. వాడైతే నార్మల్ పీపుల్ కాదు, వాడి యొక్క ఎమోషన్స్ని మనలాగా వాడైతే కంట్రోల్ చేసుకోలేడు. సో నువ్వు కానీ వాడి గురించి అయితే బాగా ఆలోచించు, వాడైతే
అయితే తనకి కావాల్సింది ఏదైనా ఉంటే దానికోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు అన్నట్టు చెప్పి పంపిస్తుందా. హీరోయిన్ గాని దాన్నే ఆలోచిస్తూ ఇంటికి గాని వస్తుందా. తను వచ్చిన వెంటనే హీరో గాని చాలా ప్రేమతో వచ్చి తన యొక్క స్లిప్పర్స్ అంతా వేరే చేంజ్ చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత హీరోయిన్ కోసం చాలా వంటకాలంతా చేశాడంట. సరేరా నువ్వు కానీ భోజనం చెయ్యనేసి తనని కూర్చోబెట్టి మొత్తాన్ని వేరే సర్వ్ చేస్తూ ఉంటాడా. హీరోయిన్కి వీడిని ఇప్పుడు నమ్మాలా వద్దా అనేసి తెలియకుండా కన్ఫ్యూజన్ స్టేజ్లో అయితే ఉంది. ఆ నెక్స్ట్ డే అయితే హీరో కానీ హీరోయిన్ అయితే బలూన్ షూట్ చేస్తారు కదా, ఆ ప్లేస్కి అయితే పిలుచుకొస్తాడు. అక్కడైతే ఒక రోలో ఉండే మొత్తం బలూన్స్ని కానీ ఎవరు షూట్ చేస్తారో వాళ్ళకైతే ఒక గిఫ్ట్ కానీ వస్తుంది అనేసి అనౌన్స్ చేస్తారా. సో హీరో కానీ గన్ అయితే తీసుకునేసి మొత్తం బలూన్స్ని కానీ షూట్ చేస్తాడనమాట. ఇప్పుడు వాళ్ళు చెప్పే ఒక్క బలూన్ని షూట్ చేయాలి అన్నట్టు చెప్తారా. సో హీరో కానీ హీరోయిన్ అయితే పిలుచుకొచ్చి ఆ బలూన్ని కానీ షూట్ చేస్తాడు. సో అతను కానీ మీకు ఏ గిఫ్ట్ కావాలో మీరే చూస్ చేయండి అన్నట్టు చెప్తాడా. హీరో కానీ అక్కడ ఉండే క్యాట్ పైన ఉండే గిఫ్ట్ మీద చూస్ చేస్తాడు. దాన్ని కానీ వాళ్ళైతే తీసుకొచ్చిస్తారు. అందులో అయితే ఒక బొమ్మ రింగ్గా ఉంటుంది. సో హీరో కానీ దాన్ని తీసి హీరోయిన్ చేతిలో అయితే వేస్తూ ఉంటాడు. నువ్వేం భయపడకు, ఇదేమి నిజమైన ప్రపోజల్ కాదు, నీకైతే వేరే ప్లాన్ ఉంది అన్నట్టు చెప్పి తనని కానీ అక్కడ నుంచి అయితే పిలుచుకెళ్తా ఉంటాడా. అక్కడికైతే ఒక అమ్మాయి కానీ వచ్చి నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉంటున్నావు, నీ యొక్క వీచాట్ ఐడిని అయితే ఇస్తావా అన్నట్టు అడుగుతుందా. కానీ హీరో అయితే నా గర్ల్ ఫ్రెండ్ ఏం చెప్తే నేను ఆ విధంగా చేస్తాను అన్నట్టు చెప్తాడా. వెంటనే ఈ అమ్మాయి కానీ హీరోయిన్ వైపు తిరిగి మీరేం చెప్తారు సిస్టర్ అన్నట్టు అడుగుతుందా. హీరోయిన్ కానీ ఓకే అన్నట్టు చెప్తుంది. హీరోకా మండతా ఉంది. అయినప్పటికీ తన దగ్గర అయితే ఆ వీచాట్ ఐడి ఇచ్చేసి హీరోయిన్ అక్కడి నుంచి కానీ లాక్కొచ్చి నీకెంత ధైర్యం ఉంటే నా యొక్క ఐడిని వేరే వాళ్ళకి ఇవ్వమంటావు, వాటంటే నువ్వు నన్ను ఒక బాయ్ ఫ్రెండ్గానే చూడడం లేదా, నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోవాలనేస్తే అనుకుంటా ఉండవా అనేసి హీరోయిన్ని ఫోర్స్ చేసి కిస్ చేస్తాడా. హీరోయిన్ కానీ మనం ఇద్దరం కాంట్రాక్ట్ బేస్లోనే కదా ఉంటున్నాము, ఇంకో 2 డేస్లో మన ఇద్దరికి మధ్య అది కానీ ముగిసిపోతుంది. సో నీకైనా ఫ్రీడమ్ నీకు ఇవ్వాలి కదా, అందుకే నేను నీ యొక్క పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వను అన్నట్టు చెప్తుందా. కానీ వీడికి కాలిపోయింది. ఇంకా 2 డేస్ అయినప్పటికీ అన్ని రోజులు నువ్వు నా యొక్క గర్ల్ ఫ్రెండ్వే, సో నీకు గుర్తుందా అనేసి హీరోయిన్ మెడపట్టి బాగా పిసికేస్తా ఉంటాడా. అప్పుడైతే వాడికి ఆ బర్డ్దా గుర్తొస్తుందన్నమాట. ఇప్పుడు హీరోయిన్ని కానీ వదిలేసి ఇదిగో చూడు నువ్వు ఇంకా కానీ నా యొక్క కాంట్రాక్ట్ గర్ల్ ఫ్రెండ్వే అన్నదాన్ని బాగా గుర్తుంచుకో అన్నట్టు చెప్పేసి వాడు కానీ అక్కడ నుంచి కోపంతో వెళ్ళిపోతాడు. హీరోయిన్కి ఒకటే బాధగా ఉంది. తను కానీ అక్కడే కూర్చునేసి ఆ రింగ్ని చూస్తూ ఒకటే ఏడుస్తూ ఉందనమాట. హీరోకి అదే బాధగా ఉంది. వీడు కానీ బార్కి అయితే వచ్చి బాగా డ్రింక్స్ చేస్తూ హీరోయిన్ అయితే నాతో బ్రేకప్ చెప్పింది అన్నట్టు చాలా ఫీల్ చేస్తూ ఉంటాడా. ఆ బ్రదర్ వాడు కానీ తను ఎందుకు నిన్ను బ్రేకప్ చేసింది అన్నట్టు రీజన్ అడుగుతాడా. ఆ ముక్క తెలిస్తే నేను ఎందుకురా ఇక్కడ వచ్చి ఉంటాను అన్నట్టు హీరోను కోపంగా చూస్తూ ఉంటాడు. అదే టైంలో హీరో వాళ్ళ అమ్మ యొక్క అసిస్టెంట్ కానీ వచ్చి మిమ్మల్ని అయితే మేడం గారు పిలిచారు అన్నట్టు చెప్తాడా. కానీ హీరో అయితే నేను రాకపోతే ఏం చేస్తారు అన్నట్టు అడుగుతాడు. మీరు రాకపోతే బాడీ గార్డ్స్ మిమ్మల్ని కానీ తీసుకొని రమ్మనింది అన్నట్టు చెప్తాడా. దాంతో వీడు కానీ చాలా కోపంతో అక్కడి నుంచి కానీ వస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ క్యారెక్టర్ అయితే సరిగా ఉండేట్టు లేదు. తన యొక్క బాడీ గార్డ్స్తోనే కొంచెం క్లోజ్గా ఉండేటట్టు ఉందా. అక్కడికి అయితే హీరో కానీ వస్తాడా. వెంటనే వీళ్ళిద్దరూ కానీ సపరేట్ అయిపోతారనమాట. హీరో కానీ మీరు నన్ను ఎందుకు పిలిచారు అన్నట్టు అడుగుతాడా. అదేమీ లేదు, నువ్వైతే హీరోయిన్ని పిలుచుకొని మీ నాన్నని చూడడానికి వెళ్ళావనేసి విన్నాను, నిజమా అంటుంది. దానికి హీరో కానీ ఎవరు నా నాన్న అన్నట్టు వీడు అడుగుతాడా. లీగల్గా నాకు ఉండేది ఒకే ఒక హస్బెండ్, అదే టెంపుల్లో వెళ్ళి నువ్వు కానీ హీరోయిన్కి చూపించావు కదా అతనే నీ నాన్న అన్నట్టు చెప్తుందా. హీరో కానీ అవును అన్నట్టు చెప్తాడనమాట. అది సర్లే కానీ రేపటితో నీకు హీరోయిన్తో ఉండే కాంట్రాక్ట్ కానీ ముగిస్తుంది. ఆ తర్వాత తనే నిన్ను వెతుక్కుంటూ వస్తే ఏం ప్రాబ్లం లేదు, కానీ నువ్వు తన్ని వెతుక్కుంటూ వెళ్ళావంటే నేను దాన్ని చూస్తూ గమ్మనే ఉండను అన్నట్టు చెప్తుందా. హీరోకి కాలిపోయిందనమాట. ఇదిగో చూడండి ఇందాక మీరు చేస్తా ఉన్నట్టేమీ నేను చేయలేదు, సో మీరు నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వకండి అనేసి ఆమె పేరు పెట్టే పిలుస్తాడనమాట. ఈమె అరుస్తా ఉంది, రే నేను నీకు అమ్మరా అనేసి. అమ్మగా నువ్వు ఒక్కరోజు నడుచుకోలేదు అన్నట్టు చెప్పేసి హీరో కానీ కోపంగా అక్కడి నుంచి అయితే వచ్చేస్తాడు. ఇటుపక్క హీరోయిన్ హాస్పిటల్కి అయితే వచ్చి ఉంటుందా. వాళ్ళ అవ్వకి ఇప్పుడు హీరోయిన్ కానీ బాగా గుర్తుపడతా ఉందనమాట. సో హీరోయిన్ని హక్ చేసుకునేసి నా స్టార్ మళ్ళీ వచ్చేసిందా అన్నట్టు మాట్లాడుతూ ఉంటుందా. హీరోయిన్ ఫేస్ వేరే డల్గా ఉందా. అయినా నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడ, తను రాలేదా అన్నట్టు అడుగుతుంది. మా ఇద్దరికి సెట్ అవ్వదవ్వా అన్నట్టు తను చెప్తుందా. ఇదిగో చూడు నువ్వు దేన్ని తలుచుకునేసి బాధపడకు, నీ మనసు ఏం చెప్తుందో దాని ప్రకారమే నువ్వు కానీ నడుచుకో అన్నట్టు హీరోయిన్కి అయితే అడ్వైస్ ఇస్తుందనమాట. హీరోయిన్కి ఇప్పటికీ వాళ్ళ అవ్వే కదా చాలా ముఖ్యం. సో తను కానీ ఆలోచిస్తూ ఉంది. ఇంకో 2.5 అవర్స్లో వేరే వాళ్ళ యొక్క కాంట్రాక్ట్ ముగించబోతుంది. దాంతో హీరోయిన్ కానీ హీరోకి అయితే ఈ కాంట్రాక్ట్ని ఇప్పటికే మనం స్టాప్ చేసుకుంటాం అన్నట్టు మెసేజ్ పంపిస్తుందా. ఇక్కడ హీరో వేరే బాగా తాగేసి పడిపోయి ఉన్నాడు. ఆ మెసేజ్ని చూసి ఇంకా ఫీల్ చేస్తూ ఉన్నాడనమాట. హీరోయిన్ కానీ సరే నేను కానీ హీరోని అయితే ఫుల్గా మర్చిపోయి ఇందులో నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అనేసి అక్కడ నుంచి వస్తూ ఉంటుందా. ఆ టైంలో నర్సు కానీ వచ్చి మీ అవ్వకైతే చాలా సీరియస్ అయ్యి ఆపరేషన్
చేస్తూ ఉంటారు అన్నట్టు చెప్తుంది. హీరోయిన్కి ఫుల్ భయంగా ఉందన్నమాట. ఇందులో అయితే వాళ్ళవ బ్రతకొచ్చు లేకపోతే చనిపోవచ్చు అనేసి ఒక ఫామ్లో కానీ వచ్చి హీరోయిన్తో సైన్ అడుగుతారా. హీరోయిన్ వల్ల సైన్ కానీ చేయలేకపోతా ఉంది. మెసేజ్ చూసిన వెంటనే హీరో కానీ హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చినట్టుంది. ఇప్పుడు హీరోయిన్కి వాడుదా హెల్ప్ చేస్తాడనమాట. హీరో కానీ తనని సమాధానపరుస్తూ నువ్వేం బాధపడకు మొత్తం నేను చూసుకుంటాను అంటాడా. కానీ హీరోయిన్ అయితే మన ఇద్దరికి మధ్య కాంట్రాక్ట్ ఏదో ముగిసిపోయింది కదా, ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు అన్నట్టు అడుగుతుందా. నువ్వు ఆ విధంగా అంతా మాట్లాడకు నాకు చాలా కష్టంగా ఉంది అంటాడు. హీరోయిన్ అయితే ఒకటే ఏడుస్తా ఉందన్నమాట. అక్కడికి అయితే డాక్టర్ గానీ వచ్చి మీ అవ్వకైతే సర్జరీ సక్సెస్ అయ్యింది కానీ తను ఇంకా అమ్నీషియా స్టేజ్ లోనే ఉంది అన్నట్టు చెప్పేసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడా. ఇప్పుడు హీరో గానీ నువ్వైతే చాలాసేపు ఇక్కడే ఉంటున్నావు, నీకు చాలా టయర్డ్గా ఉంటుంది, ఇంటికైతే వెళ్ళు నేను చూసుకుంటాను అంటాడు. కానీ హీరోయిన్ అయితే మా అవ్వ కాన్షియస్లోకి వచ్చేంత వరకు నేనైతే ఇక్కడ నుంచి వెళ్ళను, నువ్వు కానీ ఇక్కడ నుంచి అయితే వెళ్ళు అనేసి మాట వరుసకిదా చెప్తుంది. నిజంగానే హీరో అక్కడ నుంచి వెళ్ళిపోయాడనమాట. హీరోయిన్ ఒంటరిగా కూర్చొని ఉంటుందా. కానీ హీరో వెళ్ళుండడు. వెళ్ళి తన చేతికి అయితే దెబ్బ తగిలినట్టుంది. సో మెడిసిన్ తనకి ఫుడ్ అంతా కానీ తీసుకొస్తాడనమాట. నువ్వేం బాధపడకు మీ అవ్వ కోసం నేనైతే ఒక బెస్ట్ డాక్టర్ని కానీ అరేంజ్ చేస్తాను, నువ్వు కానీ ఇక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుంటాడా. హీరోయిన్ కానీ ఓకే అన్నట్టు చెప్తుంది. దాంతో హీరోనే తన్ని కానీ అక్కడ నుంచి అయితే పిలుచుకొచ్చి ట్యాక్సీ కోసం ఎదురు వెయిట్ చేస్తూ ఉంటారు. వర్షం వేరే పడతా ఉంటుందా. ఆ టైంలో హీరో యొక్క బ్రదర్ అంటాడు కదా, వాడు కానీ వచ్చి మీరిద్దరూ ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, నేనే మిమ్మల్ని డ్రాప్ చేస్తాను రండి అన్నట్టు పిలుస్తాడా. సో హీరో వాళ్ళు కానీ లోపలికైతే వచ్చేస్తారు. సిస్టర్ ఇన్లా మిమ్మల్ని నేను ఎప్పుడైనా చూసాను అంటాడు. హీరోయిన్ కానీ లేదన్నట్టు చెప్తుందా. కానీ నాకు మిమ్మల్ని చూసినట్టే ఉంది అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు. సడన్ గా ఒక స్పీడ్ బ్రేక్ వేస్తాడు. అప్పుడుదా వీడికి గుర్తొస్తుంది అనమాట. యాక్చువల్ గా హీరో అయితే 5 సంవత్సరాలకు ముందు హీరోయిన్ ని కానీ ఫస్ట్ టైం కాఫెటేరియాలో చూసినట్టుంది. చూసిన వెంటనే పిల్లాడు ప్రేమలో పడిపోయినట్టుంది. ఆ టైంలో వర్షం వేరే పడతా ఉంటుందా. సో వీడు డైరెక్ట్ గా వెళ్ళి హెల్ప్ చేయకుండా ఈ ఫ్రెండ్ వాడితో కానీ తన వర్షంలో తడుస్తూ వెళ్తా ఉంది చూడు, తనకైతే ఈ గొడుగు తీసుకెళ్లి హెల్ప్ చేయిపో లేకపోతే నేను నీతో గేమ్ ఆడను అన్నట్టు బెదిరించుంటాడా. వీడు కానీ హీరోయిన్ తో వచ్చి సరే రండి నేనే మిమ్మల్ని పిలుచుకెళ్ళి బస్ స్టాండ్ లో డ్రాప్ చేస్తాను అనేసి అక్కడ నుంచి పిలుచుకెళ్ళి ఉంటాడు. ఇప్పుడు అదంతా కానీ వీడికి గుర్తొచ్చి అంటే 5 సంవత్సరాలుగా హీరో ఇంత సిన్సియర్ గా తన్ని ప్రేమిస్తూ ఉంటాడా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు. హీరోయిన్ యొక్క స్టాపింగ్ అని వచ్చేసింది అనేసి హీరోదా తన్ని పిలుచుకెళ్ళి ఇంట్లో వదిలేసి రిటర్న్ అయితే వస్తాడా. ఈ ఫ్రెండ్ వాడు కానీ అడుగుతా ఉంటాడు 5 సంవత్సరాలుగా సీక్రెట్ గా నువ్వు తన్ని ప్రేమిస్తూ ఉండవా, ఈ విషయం తనకి చెప్పావా లేదా అన్నట్టు అడుగుతాడా. హీరో కానీ ఆల్రెడీ నేను చాలా లేట్ అయ్యాను, సో తనని ఇంకపోయినా కానీ వెయిట్ చేయనివ్వకూడదు అనేసి నేను కానీ ఇప్పుడు తనకి క్లోజ్ అయ్యాను, ఈ ఆపర్చునిటీని యూస్ చేసుకునేసి అన్నట్టు చెప్తాడు. అంటే ఈ కాంట్రాక్ట్ బేస్ ద్వారా 5 సంవత్సరాల తర్వాత హీరో కానీ హీరోయిన్ కి క్లోజ్ అవుతా ఉంటాడు అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ హీరో కానీ హీరోయిన్ ఇంటికి వస్తాడు. మన ఇద్దరికి మధ్య కాంట్రాక్ట్ అయిపోయింది కదా, నువ్వెందుకు ఇప్పుడు ఇక్కడికి వస్తా ఉండవు అన్నట్టు తను అడుగుతుందా. హీరో కానీ అప్పుడు గమనిస్తాడు హీరోయిన్ కి గిఫ్ట్ గా ఒక రింగ్ అయితే ఇచ్చుంటాడు కదా, దాన్ని అయితే హీరోయిన్ రింగ్ చైన్ లో వేసి తన మెడలో కానీ వేసుకోందనమాట. దీన్ని నీ మెడలో వేసుకుంటావంటే ఖచ్చితంగా నా మీద ప్రేమ ఉంది, కానీ నువ్వెందుకు దాన్ని ఒప్పుకోవడం లేదు, నాతో కానీ చెప్పొచ్చు కదా నీకు నా మీద ఎప్పటి నుంచి ప్రేమ స్టార్ట్ అయ్యిందో, నిజం ఒప్పుకో అన్నట్టు అడుగుతాడా. వెంటనే హీరోయినే వెళ్ళి వాడిని కానీ కిస్ చేస్తుందన్నమాట. ఇదిగో చూడు నీ మీద నాకు ఎప్పుడు ప్రేమ స్టార్ట్ అయ్యింది అనేసి నాకు తెలియదు, కానీ నేను నిన్ను ప్రేమించడం మాత్రం నిజం, కానీ ఇది కాంట్రాక్ట్ బేస్ కాదు అన్నట్టు చెప్తుందా. దీన్నంతా కానీ హీరో అయితే తన ఫోన్లో రికార్డ్ చేసినట్టుంది. ఏందిరా ఇది అన్నట్టు అడుగుతుందా. ఒకవేళ నువ్వు నన్ను వదిలేసి వెళ్తే ఇది ఎవిడెన్స్గా యూస్ అవుతుంది కదా అన్నట్టు చెప్పి హీరోయిన్ని టీస్ చేస్తూ ఇద్దరు కానీ కొంచెం హ్యాపీగా ఉంటారనమాట. ఆ తర్వాత హీరోయిన్ కానీ హాస్పిటల్కి అయితే వచ్చి ఆ డాక్టర్ని కానీ మీట్ అయ్యి ఉంటుందా. అతను కానీ చెప్తా ఉంటాడు నేను ఎందుకు మీ అవ్వకి సర్జరీ చేయడానికి ఒప్పుకున్నాను నీకు తెలుసా అనేసి. హీరోయిన్ ఒక ఫ్లాష్ బ్యాక్ని ఆలోచిస్తుంది. వాళ్ళ అవ్వ యొక్క హాస్పిటల్ బిల్లుకి డబ్బులు లేదు, ఇంకా వాళ్ళ అవ్వకి ఏ డాక్టరు కానీ సపోర్ట్ చేయను అనేసి చెప్పుంటారు. ఆ టైంలో ఈ డాక్టర్ కానీ నేను హెల్ప్ చేస్తాను అనేసి వచ్చుంటాడనమాట. సో దాన్ని కానీ తనైతే ఇతనితో చెప్తుందా యాక్చువల్గా ఇదంతా చేయించిందే హీరోదా అంట. ఇదే హాస్పిటల్ ఐసీయూలోదా హీరో వాళ్ళ తాత కానీ ఉంటున్నాడంట. వాడి గురించి నువ్వు నార్మల్గా అనుకుంటుండవు, వాడేమి నార్మల్ పీపుల్ కాదు, వాడి గురించి నువ్వు తప్పుగా అనుకుంటా ఉండవు అంటాడా. హీరోయిన్ కానీ ఇదిగో చూడండి వాడి గురించి నేను ఎలా అనుకుంటా ఉండాను అనేదాన్ని నేను డిసైడ్ చేసుకుంటాను, మా విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి, నేను దీన్ని చూసుకుంటా అన్నట్టు చెప్పి అక్కడి నుంచి కానీ బయటికి వస్తూ ఉంటుందా. హీరో కానీ వచ్చి తన్ని మీట్ అయ్యి ఇందాక లోపల వెళ్ళి డాక్టర్ని మీట్ అయ్యావు కదా, వాడు నా గురించి ఏదైనా తప్పుగా చెప్పాడా అన్నట్టు అడుగుతాడు. హీరోయిన్ కానీ మీ తాత ఇదే హాస్పిటల్ ఐసీయూలో ఉంటున్నాడంట కదా నిజమా అన్నట్టు అడుగుతుందా. ఆ విషయాన్ని నేనే నీకు చెప్తాను అనేసి హీరో కానీ ఒక విషయాన్ని చెప్తాడు. హీరోకి 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడుదా వాళ్ళ తాత కానీ DNA టెస్ట్ అయితే తీసి హీరో వాళ్ళమ్మ
వాళ్ళ కొడుకుకి హీరోని కనలేదు, వేరే వాడికిదా హీరోని కనుండదన్న నిజాన్ని కనిపెట్టి ఉంటాడనమాట. ఆ కోపంతోదా ఈమె కానీ వాళ్ళ తాతను అయితే యాక్సిడెంట్ చేసి ఐసీయూలో కానీ అడ్మిట్ చేసి ఉంటుంది. సో ఈ ప్రెషర్ వల్ల హీరో కానీ చాలా మెంటల్ ఇల్నెస్ అయ్యి వాడు చనిపోవాలన్నంత వరకు ఆలోచించుంటాడనమాట. హీరో యొక్క కన్న నాన్న కన్నా కానీ పెంచిన నాన్న అయితే తనతో చాలా సంతోషంగా ఉండేవాడంట. సో ఇప్పుడు హీరో కానీ దాన్ని అయితే చెప్పి నువ్వు మా నాన్నని అయితే చూసావు అన్నట్టు చెప్తాడా, ఎక్కడ అన్నట్టు తను అడుగుతుంది. వీళ్ళిద్దరూ కానీ టెంపుల్కి అయితే వెళ్ళుంటారు కదా, అక్కడ కానీ ఒక స్వామీజీ అయితే ఉన్నాడు కదా, అతనుదా హీరో యొక్క నాన్న అనేసి చెప్తాడా. అది మాత్రమే కాకుండా చాలా ఫీల్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ కానీ హీరోయిన్ అయితే హక్ చేసుకునేసి నువ్వేం బాధపడకు, నేను ఎప్పుడూ కానీ నీతోనే నీకు సపోర్ట్గా ఉంటాను అన్నట్టు వాడిని ఓదారుస్తూ ఉంటుంది. ఆ నెక్స్ట్ అయితే వీళ్ళిద్దరూ కానీ అవ్వని చూడడానికి వచ్చుంటారా. నర్సు కానీ అవ్వకి కావాల్సిన మెడిసిన్ అయితే తీసుకొని రమ్మని ఉంటుంది. సో హీరోయిన్ కానీ బయటికి అయితే వస్తుందా, అక్కడైతే హీరో వాళ్ళ అమ్మ కానీ ఆపోజిట్లో వస్తుంది. తాతని చూడడానికి వచ్చారు అన్నట్టు హీరోయిన్ అడుగుతుంది. లేదు, నాకైతే ఇన్సోమేనియా ఉంది, దానికోసమే వచ్చాను, ఆ ముసలారిని నేనెందుకు చూస్తాను అన్నట్టు చెప్పేసి, అయినా నువ్వు ఇప్పుడు హీరోతోనే కలిసి ఉంటున్నావు అన్నట్టు అడుగుతుందా. హీరోయిన్ కానీ అవును, నేనైతే హీరోని ఇష్టపడతా ఉన్నాను అన్నట్టు చెప్తుందా. దానికి ఏమి కానీ నీకెంత చెప్పినా మారవా, అయినా వాడు ఎలాంటి వాడో ఈ హాస్పిటల్లో వాళ్ళు నీకు ఆల్రెడీ చెప్పుంటారు కదా అన్నట్టు చెప్తుందా హీరోయిన్ కానీ. దానికన్నా మించి వాడు ఎలాంటి వాడు అనేసి ఇంకా ప్రూవ్ చేయబడలేదు కదా అన్నట్టు చెప్తుందా. ఈమె కానీ ఇదిగో చూడు, నా కొడుకు ఇలాంటి వాడు అనేసి నాకు ఆల్రెడీ తెలుసునిందనుకో, వాడినంతా నేను అసలు కనుండును అన్నట్టు చెప్తుందా. దీన్ని అయితే హీరో కానీ వినేస్తాడనమాట. వాడిక మనసే విరిగిపోయింది. ఇదంతా ఒక తల్లి అన్నట్టు అక్కడ నుంచి కానీ ఫీల్ చేస్తూ వెళ్ళిపోతాడా. దీన్ని చూసిన హీరోయిన్కి కాలిపోయింది. ఇదిగో చూడండి, మీలాగేదా మీ కొడుకు కానీ ఒకవేళ వాడికి మిమ్మల్ని అదే సొంత తల్లిని చూస్ చేసే ఆప్షన్ ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని అయితే చూస్ చేసి ఉండడు అన్నట్టు తిట్టేసి అక్కడ నుంచి కానీ హీరో దగ్గరికి అయితే వస్తుంది. వీడు వేరే చాలా ఫీల్ చేస్తూ ఉంటాడా. హీరోయిన్ కానీ వీడితో నువ్వేమి మీ అమ్మ చెప్పినట్టు కాదు, నువ్వు ఈ భూమి మీద వచ్చిన దానికి ఖచ్చితంగా ఒకరైతే చాలా సంతోషపడతా ఉంటారు, అది నేనే అన్నట్టు చెప్తుందా. వెంటనే హీరో కానీ హీరోయిన్ అయితే కిస్ చేస్తాడనమాట. ఇద్దరు కానీ బెడ్రూమ్ వరకు అయితే వచ్చేస్తారు. హీరో కానీ అడుగుతాడు, నా తల్లి అంత దూరం చెప్పిన తర్వాత కానీ నువ్వు నా దగ్గరకు వస్తా ఉండవంటే నిజంగానే నన్ను ప్రేమిస్తా ఉండవా అనేసి. హీరోయిన్ కానీ ఇదిగో చూడు, నాకు నీతో ప్రేమని చెప్పడానికి ముందే తెలుసు నువ్వు ఎంత చెడ్డవాడివి అనేసి. స్టార్టింగ్లో నీకు దగ్గర రావాలంటే నాకు చాలా భయంగా ఉండేది, ఇంకా నిన్ను చూస్తేనే పారిపోవాలనేసి అనుకునేదాన్ని, కానీ ఈ 1 monthలో నేను నీతో ఉన్నప్పుడుదా నాకు తెలిసింది నువ్వు ఎలాంటి వాడువు అనేసి. ఇప్పుడు నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తా ఉండాను అన్నట్టు చెప్పి హీరోని కానీ కిస్ చేస్తుందా. వాడు తన్ని కిస్ చేస్తాడు. ఆ రోజు నైట్ అయితే ఇద్దరు కానీ కలిసే ఉంటారనమాట. ఆ తర్వాత హీరో చేతిలో అయితే ఒక బర్డ్ టాటూ కానీ ఉందా, దాన్ని చూసి హీరోయిన్ కానీ అడుగుతుంది. అప్పుడుదా వీడు కానీ చెప్తాడు, ఈ బర్డ్ని అయితే నేను పెంచుతా ఉన్నాను, అది చనిపోయేటప్పుడు ఈ విధంగా ఉనింది, అందుకే నేను కానీ దీన్ని అయితే టాటూలా వేసుకుంటాను, దీన్ని చూసేటప్పుడంతా నాకు నువ్వుదా గుర్తొస్తూ ఉండవు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ ఏంది అంత అందంగానో అంత సామర్థ్యంగా ఉండాను అనేసా అన్నట్టు అడుగుతుంది. కాదు, ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా ఆ బర్డ్ కాదు, నువ్వు నా జీవితంలో నన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళని ఒక నక్షత్రం లాంటి దానివి అన్నట్టు చెప్పి హీరోయిన్ కానీ కిస్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో హాస్పిటల్లో నుంచి హీరోయిన్కి కానీ ఫోన్ కాల్ అయితే వస్తుంది, వాళ్ళ అవ్వ కానీ ఇప్పుడు మెలకువలోకి వచ్చారు అనేసి. వెంటనే హీరోయిన్ వాళ్ళు కానీ హాస్పిటల్కి ఏదో వస్తారు. అవ్వకు కానీ ఆల్జైమర్ అయితే ఉందంట. సో తనకి పాస్ట్ అయితే గుర్తు రావచ్చు, రాకుండాను పోవచ్చు అన్నట్టు డాక్టర్ కానీ చెప్పుంటారా. సో హీరోయిన్ అయితే చాలా ఫీల్ చేస్తూ ఉంది. హీరో కానీ అవ్వతో మీరేం బాధపడకండి అవ్వ, నేను మీ మనవరాలు యొక్క బాయ్ ఫ్రెండ్నే, నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను అన్నట్టు చెప్తా అంటాడా. అవ్వకి హీరోని చూసేటప్పుడు తన కొడుకుని చూసేటట్టే ఉంది. లియాన్, నువ్వెందుకు ఈ విధంగా చేసావు, నీ బిడ్డ నీ పెళ్ళాన్ని వదిలేసి నువ్వెందుకు ఎప్పుడు చూసినా వర్క్ అనేసి బయటికి వెళ్ళిపోయావు, నీ వల్లే కదా మన ఫ్యామిలీ ఈ విధంగా అయిపోయింది అన్నట్టు చాలా ఎమోషనల్ అవుతుందా. వెంటనే హీరోయిన్ కానీ అవ్వకైతే కాసేపు ఒంటరిగా ఉండని, నువ్వు కానీ బయటికి రా అన్నట్టు అక్కడ నుంచి పిలుచుకొచ్చి, యాక్చువల్గా లియాన్ అనేది మా నాన్న తను ఎప్పుడు వర్క్లో బిజీగా ఉండడం వల్లే ఫ్యామిలీని పట్టించుకోలేదు, అందుకే అవ్వ ఆ విధంగా చెప్తా ఉంది అన్నట్టు చెప్తుందా. హీరో కానీ అంకుల్ చాలా మంచివాడు అన్నట్టు చెప్తాడు. నీకెలా తెలుసు అంటే జస్ట్ గెస్ట్ చేశాను అన్నట్టు చెప్తాడనమాట. నెక్స్ట్ అయితే అవ్వని కానీ ఇప్పుడు డిశ్చార్జ్ చేసి ఇంటికి కానీ పంపించుంటారు. సో హీరోదా తన్ని కానీ అక్కడ నుంచి అయితే పిలుచుకొచ్చుంటాడు. తన రూమ్లో కానీ తీసుకెళ్ళి పడుకోబెట్టేసి రిటర్న్ అయితే వస్తాడు. ఇప్పుడు హీరోయిన్ కానీ వాడి దగ్గర అయితే ఇంటి కీస్ ఇస్తుందనమాట. హీరో కానీ చాలా షాక్ అవుతా ఉంటాడు. అంటే హీరోని తన ఇంట్లో ఒకటిగా యాక్సెప్ట్ చేసింది, ఆ విషయం హీరోకి అర్థమవుతా ఉందనమాట. వాడికైతే చాలా సంతోషంగా ఉంది. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ కానీ కాలేజీకి అయితే వస్తుందా. తన ఫ్రెండ్ కానీ చెప్తా ఉంది, నువ్వు ఇప్పుడు హీరోని నిజంగానే ప్రేమిస్తూ ఉండవా అనేసి. హీరోయిన్ కానీ అవును అన్నట్టు చెప్తుందా. 2 సంవత్సరాలకు ముందు వాడి వల్లే ఒక అమ్మాయి చనిపోయింది అన్నట్టు లాగదీస్తుందా. హీరోయిన్ కానీ ఆ విషయం నాకు తెలుసు,
కానీ వాడు నాతో దాని గురించి ఏమీ చెప్పలేదు. నేను నమ్ముతా ఉండాను. ఖచ్చితంగా వాడైతే ఆ విధంగా నడుచుకో ఉండడు అనేసి. మనము లానే కదా చదువుతా ఉండాము. సో ఆ రోజు ఏం జరిగిందన్న విషయాన్ని నేను కానీ ఈజీగా కనిపెట్టేస్తాను అన్నట్టు చెప్తా ఉంటుందా. ఆ టైంలో హీరోయిన్ని ప్రిన్సిపల్ గాని పిలిచి తనతో కానీ ఒక ఫైల్ అయితే ఇస్తారు. తను అబ్రాడ్కి వెళ్ళడానికి సెలెక్ట్ అయ్యిందంట. ఈసారి ఎగ్జామ్లో నువ్వే ఫస్ట్ వచ్చావు, అందుకే నీకు ఈ ఆపర్చునిటీ దొరికింది అన్నట్టు చెప్తారా. కానీ హీరోయిన్ అయితే హీరో గురించి వాళ్ళ అవ్వ గురించిదా ఆలోచిస్తుంది. సో నేనైతే వెళ్ళను అన్నట్టు ఆ ఫైల్ని కానీ రిటర్న్ ఇచ్చేస్తుంది. హీరోయిన్కి అబ్రాడ్లో వెళ్ళి పై చదువులు చదువుకోవాలన్నది పలునాటి డ్రీము. కానీ హీరో కోసం తను వద్దు అన్నట్టు చెప్తా ఉంటుందా. కానీ ఈ ప్రిన్సిపల్ మంచిలా ఉండదు. నీకు 1 వీక్ అయితే టైం ఇస్తాను, నువ్వు కానీ బాగా ఆలోచించి ఆ తర్వాత వచ్చి చెప్పు అన్నట్టు చెప్తారా. దాంతో హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ కానీ వచ్చి మన సీనియర్ అయితే రిటర్న్ చైనాకి వచ్చేసాడంట 2 ఇయర్స్ తర్వాత. సో తను మనకి కానీ డిన్నర్ అయితే కొనిస్తాను అనేసి పిలిచాడు. నువ్వు నాతో పాటు రా అన్నట్టు పిలుస్తుందా. హీరోయిన్ కానీ ఓకే అన్నట్టు చెప్తుంది. సో హీరోయిన్ కానీ హీరోకి అయితే మెసేజ్ చేస్తుంది, ఈ రోజు నేను ఇంటికి రావడానికి లేట్ అవుతుంది, నా ఫ్రెండ్స్ ఇంకా సీనియర్తో పాటు నేను కానీ డిన్నర్కి వెళ్తా ఉన్నాను అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ డిన్నర్ కింద వస్తారనమాట. సో ఈ సీనియర్కి హీరోయిన్ మీద అయితే ఒక కళ్ళేమో. వీడైతే హీరోయిన్ వచ్చిన దగ్గర నుంచి తన్నే పడి పడి గమనిస్తూ ఉంటాడు. వీడు కానీ హీరోయిన్తో నీకు అబ్రాడ్కి వెళ్ళడానికి ఛాన్స్ వచ్చింది అనేసి విన్నాను, ఇది నీకు మంచి ఆపర్చునిటీ, బాగా యూస్ చేసుకో అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ ఓకే నేను ఆలోచిస్తాను అన్నట్టు చెప్పి అటు పక్క తిరుగుతుంది. ముందరైతే హీరో చాలా కోపంగా వస్తూ ఉంటాడు అనమాట. వాడికి కాలిపోయినట్టుంది తను సీనియర్తో డిన్నర్కి వెళ్తా ఉంటాను అని చెప్పేసరికి. సో వాడు కానీ అక్కడైతే వచ్చి పక్కన ఉండే చైర్ని లాగి హీరోయిన్ పక్కన వేసుకునేసి కూర్చుంటాడు. ఈ సీనియర్కి ఆల్రెడీ కానీ హీరోని అయితే తెలిసినట్టుంది. సో వాడైతే అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు వీడు కానీ మాటలుగా హీరోయిన్కి అయితే మీట్ ఎత్తి పెడతాడా తినడానికి. కానీ హీరో అయితే వెంటనే ఆ మీట్ని కానీ తీసి తను టేస్ట్ చేసేసి ఇచ్చి ఇదేం చెత్త దీన్నంతా తింటా ఉండారు అనేసి మళ్ళీ దాన్ని కింద పడేస్తాడు. సీనియర్కి వేరే ఒకటే మండిపోతా ఉందన్నమాట. ఇందులో సీనియర్ యొక్క ఫ్రెండ్ కానీ గమనే ఉండకుండా, అవును నువ్వు అయితే ఆ చనిపోయిన అమ్మాయిని ప్రేమించావు అనేసి విన్నాను, నీ వల్లే తను చనిపోయిందా అన్నట్టంతా అడుగుతాడా. హీరోయిన్ కానీ అవునరా ఇప్పుడు అది చాలా ముఖ్యం, మూసుకొని తిను అన్నట్టు చెప్తా ఉంటుందా. కానీ హీరో అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడనమాట. హీరోయిన్కి అర్థమైపోయింది ఇంకెక్కడ గొడవలు అవుతుందో ఏమో అనేసి నేనైతే హీరోని పిలుచుకెళ్ళి డ్రాప్ చేస్తాను అన్నట్టు చెప్పి అక్కడి నుంచి కానీ బయటకు అయితే లాక్కొస్తుందా. కానీ హీరోయిన్ అయితే లాక్ చేసి, అయినా నీ పక్కన నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కానీ నువ్వు వాడిని పట్టించుకోకుండా వేరే వాడిని చూస్తూ ఉండవా, అసలు నీ మనసులో ఏమనుకో ఉండవు, నేను వేరే డ్రింక్స్ చేసి ఉండాను, నువ్వే నన్ను డ్రాప్ చేయాలనేసి కార్లోకి లాక్కుంటాడా. వీడు వేరే బేబీ నువ్వెందుకు ఈ విధంగా చేసావు అన్నట్టంతా అడుగుతాడా. హీరోయిన్ కానీ నువ్వేందిరా చిన్నపిల్లల్లా నడుచుకుంటూ ఉండవు, అక్కడ నేను మాత్రమేనా ఉన్నాను, నా ఫ్రెండ్స్ అందరూ కానీ డిన్నర్లో ఉన్నారు కదా అన్నట్టు చెప్తుందా. కానీ హీరో అయితే నువ్వు వాడికి క్లోజ్గా ఉండడం నాకు జలసీగా ఉన్నింది, సో నేను అందుకే ఆ విధంగా నడుచుకున్నాను అన్నట్టు చెప్పి హీరోయిన్ని కానీ కిస్ చేయడానికి అయితే పోతాడా. ఆ టైంలో ఆ సీనియర్ కానీ హీరోయిన్కి అయితే కాల్ చేస్తాడనమాట. కానీ హీరో ఫోన్ని తీసి ఆ కాల్ని కానీ అటెండ్ చేసి స్పీకర్లో అయితే పెడతాడు. హీరోయిన్తో కానీ వాడైతే నువ్వు వెళ్ళిపోయావా, యాక్చువల్గా నీతో కానీ హీరో గురించి ఒక న్యూస్ అయితే చెప్పాలి, 2 సంవత్సరాలకు ముందు వాడు అనేసి ఏదో చెప్పడానికి అయితే వస్తాడా. వెంటనే హీరో కానీ ఇక్కడ హీరోయిన్ అయితే కిస్ చేస్తూ ఉంటాడనమాట. ఆ సౌండ్ అయితే వాడికి కానీ వినపడుతుంది. ఏమైంది అన్నట్టు అడుగుతూ ఉంటాడా. హీరోయిన్ వెంటనే ఆ కాల్ని కానీ కట్ చేసి పడేస్తుంది. ఇప్పుడు హీరో కానీ కిస్ అంతా చేసేసి, ఇదిగో చూడు నేను ఆ అమ్మాయిని ప్రేమించలేదు, తను నా వల్ల చనిపోలేదు, నీకు నా గురించి ఏదైనా తెలుసుకోవాలనేసి ఉంటే నువ్వు నాతోనే అడగొచ్చు, నేనే చెప్తాను అనేసి ఒక ఫ్లాష్ బ్యాక్ని కానీ చెప్తాడు. హీరోకి ఆ అమ్మాయికి అంతగా సంబంధం ఏమి ఉంటుందేమో. వీడు కానీ అటు పక్క వెళ్తూ ఉంటాడా. ఆ అమ్మాయి కానీ హీరోతో నేనైతే నీతో ఒక విషయం చెప్తాను, దీన్ని కానీ డాక్టర్ జిన్తో అయితే చెప్పేస్తావా అన్నట్టు అడుగుతుంది. హీరో కానీ ఏంది అన్నట్టు అడుగుతాడా. నేనైతే వాడిని ప్రేమిస్తూ ఉంటాను అన్నదాన్ని మాత్రం చెప్పు అన్నట్టు చెప్పి హీరో చూడని టైంలో తను సడన్ గా కిందకి కానీ దూకేస్తుందనమాట. దీన్నైతే హీరోనే ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. సో ఆ విధంగా అమ్మాయి కానీ చనిపోయింది అన్నట్టు చెప్తాడా. దానికి హీరోయిన్ కానీ నీ వల్ల తను చనిపోలేదు అంటే 2 సంవత్సరాలుగా నువ్వెందుకు ఆ నిందని మోస్తా ఉండవు, నువ్వు చెప్పుండొచ్చు కదా నీ వల్ల అమ్మాయి చనిపోలేదు అనేసి అన్నట్టు అడుగుతుందా. అప్పుడు హీరో కానీ ఆలోచిస్తాడు, ఆ అమ్మాయి డాక్టర్ జిన్ని ప్రేమిస్తా ఉండాను అనేసి చెప్పు అని ఉంటుంది కదా. దాన్ని చెప్పడానికి హీరో కానీ హాస్పిటల్కి అయితే వచ్చి ఉంటాడనమాట. వాడితోనూ చెప్పుంటాడు. ఆ టైంలో వీడు కానీ
హీరోయిన్ వాళ్ళ అవ్వ అయితే ఇప్పుడు ఒంట్లో బాగాలేకుండా హాస్పిటల్లో ఉన్నారు. తనకి హెల్ప్ చేయడానికి ఎవరూ లేదు. ఒకవేళ నువ్వు గనక ఆ అమ్మాయి నీ లవ్వరు, నీ వల్లే తను కానీ సూసైడ్ చేసుకునింది అనేసి చెప్తే అప్పుడు కావాలంటే నేను హీరోయిన్ వాళ్ళ అవ్వకి ట్రీట్మెంట్ చేసి తనకు కానీ హెల్ప్ చేస్తాను అనేసి చెప్పుంటాడా. సో అందువల్లే హీరో కానీ ఆ నిందనైతే ఇన్ని సంవత్సరాలుగా మోస్తా ఉంటాడనమాట. దాన్ని అయితే ఇప్పటికీ హీరోయిన్తో అయితే చెప్పకుండా అదేమీ లేదులే అన్నట్టు చెప్పి హీరోయిన్ ని కానీ కిస్ చేస్తూ బాగా సంతోషంగానే ఉంటారు. ఆ రోజు నైట్ అయితే హీరోయిన్ గానీ ఇంట్లో వచ్చి బాగా నిద్రపోతా ఉంటుందా. మిడ్ నైట్ లో తనకు గానీ ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. వాళ్ళ అవ్వ గానీ చనిపోయింది అనేసి. హీరోయిన్ అయితే ఒకటే ఏడేస్తా ఉందన్నమాట. నిన్న వరకు ప్రాణాలతో ఉన్న వాళ్ళ అవ్వ అయితే ఈ రోజు చనిపోయారు. హీరోయిన్ చాలా ఏడుస్తూ వెళ్ళి వాళ్ళ అవ్వకి అంత్యక్రియలంతా కానీ చేస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న చనిపోయిన కొన్ని రోజులకే వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ అవ్వద హీరోయిన్ని కానీ తన కూతురులాగా అయితే చూసుకుంటా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ అవ్వ కానీ చనిపోయారా, నాకంటూ ఉన్న ఒక్క ఫ్యామిలీ మెంబర్ కానీ ఇప్పుడైతే పోయారు, నేను మాత్రమే అనాథగా మిగిలిపోయాను అన్నట్టు చెప్పి తను ఏడుస్తూ ఏడుస్తూ ఫీవరే వచ్చేసి ఉంటుంది. సో ఇప్పుడు తన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంటారు. హీరో కానీ నువ్వేం బాధపడకు, నీకు ఫ్యామిలీగా నేనుంటాను అనేసి హీరోయిన్ కానీ ఓదారుస్తూ ఉంటాడనమాట. హీరోయిన్కి అటుపక్క ఎవరైనా వెళ్ళినా కానీ తన అవ్వలాగే ఫీల్ అవుతా ఉంది. ఇప్పుడు కానీ వీల్ చైర్లో ఒక ఆమెను పిలుచుకెళ్తా ఉంటారా, అది వాళ్ళ అవ్వ అనుకునేసి వెళ్ళి చూస్తుంది. కానీ వేరే ఎవరో అనేసరికి హీరోయిన్ అయితే ఒకటే ఏడుస్తూ ఫీల్ చేస్తూ అక్కడ నుంచి కానీ వస్తూ ఉంటుందా. అదే హాస్పిటల్లో హీరో కానీ ఆ డాక్టర్తో అయితే మాట్లాడుతూ ఉంటాడనమాట. వాడు కానీ ఏం చెప్తాడంటే, నువ్వు నిజంగానే హీరోయిన్ని ప్రేమిస్తూ ఉండవా, లేకపోతే వాళ్ళ నాన్న నీ వల్లే చనిపోయాడు అన్న గిల్టీ వల్ల నువ్వు హీరోయిన్ని ప్రేమిస్తూ ఉండవా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్కా ఈ మాట విని ఇంకా కష్టమైపోయింది. ఏడుస్తూ తను కానీ ఇంటికి అయితే వచ్చేస్తుందా. వెనకాలే హీరో కానీ వచ్చి నువ్వేంది చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చేసి ఉండవు, నాతో నువ్వు ఒక మాట చెప్పుండొచ్చు కదా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ వాళ్ళ నాన్న ఫోటోని అయితే చూపించి, మా నాన్నని నీకు ఆల్రెడీ తెలుసు కదా, నీ వల్లే మా నాన్న చనిపోయాడా, అది ఏం సంగతో నాకు చెప్పు అన్నట్టు అడుగుతుంది. అప్పుడు హీరోను చెప్తాడు, వీడికి 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ చీట్ చేసిందనేసి ఇంట్లో పెద్ద గొడవే జరుగుంటుంది కదా. ఆ టైంలో హీరోకి చనిపోవాలనిపించి ఇంటికి నిప్పు పెట్టేసినట్టున్నాడు. ఫైర్ డిపార్ట్మెంట్ లో నుంచి హీరోయిన్ వాళ్ళ నాన్నదా తన్ని కాపాడడానికి వచ్చుంటాడు. హీరోని కానీ ఇక్కడ నుంచి రారా రారా అంటే తను వచ్చుంటాడు అనమాట. దాంతో అక్కడ వేరే విషవాయువు వస్తూ ఉంటుందా. హీరోయిన్ వాళ్ళ నాన్న కానీ తన ఆక్సిజన్ మాస్క్ అయితే హీరోకి ఇచ్చేసి ఆ విషవాయువుని తను పీల్చడం వల్ల తను అక్కడికక్కడే చనిపోయి ఉంటాడనమాట. సో ఈ విధంగా హీరోయిన్ వాళ్ళ నాన్న హీరోని కాపాడడానికి వెళ్ళినప్పుడు చనిపోయి ఉంటాడు. దాన్ని అంతగాని చెప్పి హీరోయిన్ కన్నీళ్ళని కానీ తుడవడానికి అయితే పోతాడా. కానీ హీరోయిన్ అయితే నేను ఒంటరిగా ఉండాలనుకుంటా ఉన్నాను, నన్ను వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళు అన్నట్టు చెప్తుందా. హీరోను తనని డిస్టర్బ్ చేయకూడదు అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అటే రోజులు గడుస్తుంది. కానీ హీరో అయితే హీరోయిన్ కోసం ఇంటి బయటే వెయిట్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ వచ్చిన వెంటనే తన ఫేస్ని తిప్పుకుంటాడు. హీరోయిన్ వాడు అక్కడ ఉంటాడు అనేసి చూస్తుంది. కానీ వాడిని లోపలికి పిలవకుండానే అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే అయితే హీరోయిన్ కానీ అబ్రాడ్కి వెళ్ళబోతుంది అనేసి న్యూస్ వస్తుందా. వెంటనే హీరో కానీ ప్రిన్సిపల్ రూమ్లో అయితే వచ్చి ఆ ఫైల్ని కానీ వెతుకుతాడనమాట. అప్పుడు ఆమె చెప్తుంది హీరోయిన్ అయితే వెళ్ళడానికి ఒప్పుకునింది. సో తన ఫైల్ అయితే ఆల్రెడీ కానీ స్కూల్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళిపోయింది అనేసి. వెంటనే హీరో కానీ తన ఇంట్లో అయితే వచ్చి చెక్ చేస్తాడా. హీరోయిన్ వేరే తన ఇంటిని వేరే వాళ్ళకి అమ్మేసి ఉండాలి. వెంటనే వీడు కానీ తనకైతే కాల్ చేసి నువ్వు ఎక్కడున్నా సరే నేను నిన్ను ఇప్పుడు మీట్ అవ్వాలి అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ సరేరా అన్నట్టు పిలుస్తుంది. ఒక వుడెన్ హౌస్ లో ఇద్దరు కానీ మీట్ అవుతారనమాట. హీరో కానీ హీరోయిన్ తో వచ్చి నువ్వు ఇప్పుడు అబ్రాడ్కి వెళ్ళబోతావా అన్నట్టు అడుగుతాడు. హీరోయిన్ కానీ అవును అన్నట్టు చెప్పి వాడితో కానీ ఒక కార్డ్ అయితే ఇస్తుంది. నా ఇంటిని కానీ అమ్మేశాను, అందులో వచ్చిన డబ్బే ఇది, ఇన్ని రోజులు నువ్వు కానీ మాకైతే ఖర్చు చేసావు కదా, మొత్తం డబ్బులు ఉంది అన్నట్టు ఇస్తుందా. హీరోకి మండిపోయింది అనమాట. అంటే మన ఇద్దరికి మధ్య ఉండే బంధం మొత్తాన్ని కానీ నువ్వు క్లియర్ చేయాలనుకుంటా ఉండవా, అదంతా ఏమీ అక్కర్లేదు, నువ్వు కానీ పై చదువులకి అబ్రాడ్కి అయితే వెళ్ళు, ఎన్ని సంవత్సరాలైనా నీకోసం నేను వెయిట్ చేస్తాను అంటాడా. హీరోయిన్ అయితే అదంతా వద్దు, మనం ఇద్దరం కానీ బ్రేకప్ చేసుకుంటాం అన్నట్టు చెప్పి అక్కడి నుంచి కానీ వెళ్ళడానికి పోతుంది. హీరోదా తనని స్టాప్ చేసి అంటే నువ్వు నన్ను ప్రేమిస్తాను అనింది, నాతోనే ఉంటాననింది అంతా అబద్ధమా అంటాడు. హీరోయిన్ కానీ అది అప్పుడు ఇప్పుడు కాదు అన్నట్టు చెప్తుందా. ఒకవేళ నువ్వు వెళ్ళిపోతే నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తే ఏమంటావు అన్నట్టు అడుగుతాడా. అది నీ ఇష్టం అన్నట్టు చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్తా ఉంటుందా. వీడు కానీ ఇప్పుడు నువ్వు గనక ఇక్కడ నుంచి ఒక్క అడుగు బయటికి పెట్టావనుకో ఆ తర్వాత మన ఇద్దరికి మధ్య ఏ బంధం ఉండదు అంటాడా. హీరోయిన్ ఏమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. హీరోకి మనసు విరిగిపోయింది. వాడైతే ఈ బాధలో బాగా డ్రింక్స్ చేసేసి తన చేతిలో అయితే బర్డ్ బొమ్మ ఉంటుంది కదా, దాన్ని కానీ
బాగా గుచ్చి పడేస్తూ ఉంటాడనమాట. నీకు అబ్రాడ్కి వెళ్ళాలనేదే కదా ఆశ, నీ ఆశ ప్రకారమే నువ్వు కానీ వెళ్ళు అనేసి. ఇటు పక్క హీరోయిన్ కానీ అబ్రాడ్కి అయితే వెళ్తూ ఉంటుందా. వెళ్ళేటప్పుడు హీరో అయితే రింగ్గా ఇచ్చుంటాడు కదా, ఆ చైన్ని తీసి అక్కడే పెట్టేసిదా వెళ్తుంది. వెళ్ళిన ఓ 8 సంవత్సరాల తర్వాత తను కానీ రిటర్న్ అయితే వస్తుంది. ఏంది వెళ్ళిన వేగానికి రిటర్న్ వచ్చేసింది అనకండి, ఇది మినీ డ్రామా కదా, సో వాళ్ళైతే ఆ విధంగానే చూపిస్తారు. ఇప్పుడు తన్ని పిక్ చేసుకోవడానికి ఆ సీనియర్ వాడుతో వస్తాడు. వీళ్ళిద్దరికి మధ్య ఆ ఫ్రెండ్షిప్ అయితే ఇంకా ఉందన్నమాట. తను కానీ ఇప్పుడు వాళ్ళ యొక్క లా ఫేమ్ లో వర్క్ చేయబోతుంది. అదే ఎయిర్పోర్ట్కి అయితే ఒక యాక్ట్రెస్ అమ్మాయి కానీ వస్తుందా. తనకైతే ఫ్యాన్స్ చాలా మంది ఉంటున్నారనమాట. అందులో ఒకడు కానీ చెప్తా ఉంటాడు, యాక్చువల్ గా ఈ అమ్మాయి హీరో కానీ ఒకరినొకరు అయితే ప్రేమిస్తూ ఉంటారు, ఇద్దరు కానీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతారు అనేసి. హీరో కానీ బయట అయితే ఈ అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. వాడి చేతిలో అయితే బర్డ్ టాటూ ఉంటుంది కదా, ఇప్పుడైతే ఆ టాటూ కానీ పోయిండది. అంటే మనల్ని మర్చిపోయాడా అన్నట్టు హీరోయిన్ కానీ ఫీల్ చేస్తూ, సరే మనం కానీ ఇక్కడి నుంచి అయితే వెళ్దాము అనేసి ఆ సీనియర్తో పాటు అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతుంది అనమాట. ఆ తర్వాత ఈ యాక్ట్రెస్ అమ్మాయి కానీ హీరోకి అయితే కాల్ చేసి చెప్తా ఉంది, మన ప్లాన్ అయితే సక్సెస్ అయ్యింది, మీరైతే హీరోయిన్ జలస్ అవ్వాలన్న దానికోసం ఇంత చేశారు కదా. తను కానీ నిజంగానే జలస్ అయినట్టుంది, నాకు తెలిసి మీరిద్దరు కానీ త్వరలోనే కలిసిపోతే బాగుంటుంది అన్నట్టు చెప్తా ఉందనమాట. అంటే హీరో కానీ దీన్నంతా ప్లాన్ చేసి చేసినట్టుంది. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ కానీ సీనియర్ వాళ్ళ యొక్క లా ఫేమ్ కింద వస్తుందా. అక్కడైతే అసిస్టెంట్ కానీ వచ్చి హీరోయిన్తో చెప్తా ఉన్నాడు, ఇప్పుడు హీరో వాళ్ళైతే ఒక కేసు కానీ తీసుకొచ్చారంట. ఆ యాక్ట్రెస్ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి కానీ ఎవరినో కిస్ చేస్తూ రిపోర్టర్స్ దగ్గర అయితే తగులుకునింది. సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనేసి హీరో వాళ్ళు కానీ వచ్చుంటారు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ లోపలికి అయితే వస్తుంది. హీరోని అయితే చూస్తాడు, కొంచెం క్లోజ్గా వచ్చి తనతో ఏమాత్రం మాట్లాడకుండానే అక్కడ నుంచి కానీ బయటికి అయితే వెళ్ళిపోతాడా. వెనకాలే హీరోయిన్ కానీ వచ్చి హీరోతో చాలా రోజులయ్యింది నిన్ను మీట్ అయ్యి అన్నట్టు అడుగుతుందా. అవునవును 8 సంవత్సరాలు అయ్యింది కదా అన్నట్టు హీరోను చెప్తాడు. హీరోయిన్ ఏదో మాట్లాడడానికి కొంచెం దగ్గరికి వస్తుందా, అంత లోపలే అక్కడికి యాక్ట్రెస్ అమ్మాయి కానీ వచ్చి రా మనం ఇద్దరం అయితే ఇంటికి వెళ్దాం అన్నట్టు చెప్పి అక్కడ నుంచి కానీ హీరోని పిలుచుకొని వెళ్ళిపోతుంది. దీన్ని చూసేటప్పుడు హీరోయిన్కి కానీ చాలా కష్టంగానే ఉందన్నమాట. ఆ తర్వాత హీరోయిన్ కానీ వర్క్లో అయితే బిజీ అయిపోయింది. ఇప్పుడు హీరో వల్ల ఆ కేసుని కానీ తనైతే సాల్వ్ చేస్తుంటుంది. సో హీరోయిన్ మెడలో చూస్తే ఆ రోజు ఎయిర్పోర్ట్లో హీరో ఇచ్చిన ఆ రింగ్ని పెట్టేసి వెళ్ళుంటుంది కదా, లేదు తనైతే తన మెడలోనే వేసుకోండి. అంటే తను ఇంకా హీరో మీద ప్రేమతోనే ఉండదన్నమాట. అక్కడికైతే సీనియర్ కానీ వచ్చి ఈ కేసుని సాల్వ్ చేయడం వల్ల ఆ యాక్ట్రెస్ వాళ్ళ నాన్న కానీ మనకైతే పార్టీ ఇస్తానన్నాడు, సో మనం కానీ వెళ్దాము అన్నట్టు చెప్పి ఆ రోజు ఈవినింగ్ అయితే హీరోయిన్తో పాటు వాడు కానీ ఆ పార్టీకి అయితే వస్తాడు. వీడు వేరే హీరోయిన్కి క్లోజ్గా వెళ్తాడా. దీన్నంతా కానీ హీరో వాళ్ళు అయితే చూస్తారు. హీరోకి కానీ కొంచెం కాలుతానే ఉందన్నమాట. అంతలోపలే అక్కడికి బ్రదర్ అన్నట్టు పిలుస్తాడు కదా హీరోని, వాడు కానీ వచ్చేసారు. సరే రండి మనం అందరం కానీ కలిసి గేమ్ అయితే ఆడదాం అన్నట్టు చెప్పి ఆ కార్డ్స్ గేమ్ ఉంటుంది కదా, అందులో అయితే ఈసారి కానీ హీరోయిన్ని ఆపోజిట్గా కూర్చోబెడతారా. హీరోయిన్కి తెలుసు తను ఓడిపోతుంది అనేసి, కానీ కొంచెం ఇప్పుడు కాన్ఫిడెంట్గానే ఆడుతుందా. కానీ హీరో అయితే ఇందులో కింగ్ కదా, వాడైతే బాగా ఆడి ఈసారి కానీ హీరోయిన్ అయితే ఓడించి తనే విన్ అవుతాడనమాట. హీరోయిన్కి ఒకటి సిగ్గుచేటుగా ఉంది. సరే నేను కానీ రెస్ట్ రూమ్ అయితే వెళ్ళొస్తాను అన్నట్టు చెప్పి అక్కడ నుంచి కానీ రెస్ట్ రూమ్కి అయితే వచ్చి ఆలోచిస్తుంది. హీరోకి ఆ యాక్ట్రెస్ అమ్మాయికి పెళ్ళన్న విషయం హీరోయిన్కి తెలిసిదా, తను రిటర్న్ చైనాకే వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు నాకు సంతోషం అయిపోయి ఉంటుంది కదా, నాకైతే సిగ్గేలేదు, దీన్ని చూడడానికే నేను వచ్చాను అనేసి తనని తానే తిట్టుకుంటా ఉంటుందా. సడన్గా ఎవరో రూమ్లో కానీ వచ్చేటట్టుంది. లైట్ ఆఫ్ చేసి హీరో కానీ హీరోయిన్ అయితే ఫోర్స్ చేసి కిస్ చేస్తాడనమాట. అది హీరోనే అనేసి తెలిసిన తర్వాత హీరోయిన్ కానీ వాడిని అయితే చాలా గాఢంగా కిస్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇద్దరు కానీ వాళ్ళ యొక్క లవ్ జర్నీలో జరిగి ఉంటుంది కదా, ఆ మెమరీస్ అంతా కానీ గుర్తు చేసుకుంటూ అటు కిస్ చేస్తూ ఉంటారా. అదే టైంలో రెస్ట్ రూమ్ బయట అయితే ఆ యాక్ట్రెస్ అమ్మాయి కానీ వచ్చి డోర్ తడుతూ ఉంటుంది. ఏ సౌండ్ రాకపోయేసరికి ఆ అమ్మాయి కానీ అక్కడ నుంచి అయితే రిటర్న్ వెళ్ళిపోతుందా. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్ అయితే వదులుతాడనమాట. కానీ హీరోయిన్ లిప్స్ని కానీ వాడైతే టచ్ చేస్తూ ఉంటాడా, వెంటనే తను కానీ వాడి చేతిని అయితే కొరికి పెట్టేస్తుంది. వీడికి నొప్పి వచ్చేసి మళ్ళీ హీరోయిన్ నోటిని వేరే కొరికి పెట్టేస్తాడనమాట. ఆ తర్వాత హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే గేమ్ ఆడే చోటికి వస్తుంది. ఇప్పుడు పక్కన ఉంటుంది కదా ఆ అమ్మాయి కానీ హీరోయిన్ లిప్స్ని అయితే చూసేసి ఏమైంది నీ లిప్స్కి అన్నట్టు అడుగుతుందా. హీరోయిన్ కానీ అలర్జీ అన్నట్టు సమాలిస్తుంది. కానీ అక్కడ ఉండే వాళ్ళందరికీ కానీ బాగా తెలుస్తా ఉందన్నమాట. వెనకాలే హీరో కానీ వస్తాడా, వాడి డ్రెస్ అంతా వేరే నాశనం అయి ఉండదు, ఇంకా వాడి యొక్క మెడ చెయ్యి మొత్తం కానీ గోకేసి నెత్తులతో వస్తాడనమాట.
దీన్ని చూసిన యాక్ట్రెస్ అమ్మాయి కానీ వచ్చి వాడికి అయితే మెడిసిన్ వేస్తూ ఏమైంది నీ చెయ్యికి అన్నట్టు అడుగుతుందా. దానికి హీరో కానీ ఎవరో తెలియట్లేదు, నేను కానీ రెస్ట్ రూమ్ వెళ్ళున్నానా, అక్కడ వేరే లైట్ ఆఫ్ అయ్యి ఉన్నింది, సో ఎవరో వచ్చి నన్ను కానీ చాలా గాఢంగా కిస్ చేసేసారు, కొరికి పెట్టేశారు అన్నట్టు చెప్తాడా. పక్కన ఉన్న హీరోయిన్ ని కానీ చూసి మీ లిప్స్ కి ఏమైంది, ఒకవేళ కొంప తీసి మీరేమైనా నన్ను వచ్చి కిస్ చేశారా ఏంటి అన్నట్టు అడుగుతాడా. కావాలనేసి హీరోయిన్ వేరే సైలెంట్ గా ఉంటుంది. అక్కడ సీనియర్ గాని ఉంటాడు కదా, వాడు కానీ కోపంగా చూస్తూ ఉంటాడా. హీరో గాని అడుగుతాడు ఇందులో మీకేం ప్రాబ్లం లేదు కదా అనేసి. దానికి సీనియర్ గాని తనేమి నా గర్ల్ ఫ్రెండ్ కాదు, సో తను మిమ్మల్ని కిస్ చేసినా నాకు ప్రాబ్లం లేదు, ఎవరిని కిస్ చేసినా నాకు ప్రాబ్లం లేదు అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వాడైతే వెళ్ళిపోతాడు. సో అందరూ కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయారనమాట. హీరోయిన్ తో కానీ అవును నీకు ఆ సీనియర్ కి మధ్య ఏం రిలేషన్షిప్, ఇందాక వాడు కానీ నీతో క్లోజ్ గా ఉన్నాడు, మీరిద్దరూ ఏమైనా ప్రేమిస్తా ఉన్నారా ఏంటి అంటాడా. హీరోయిన్ కానీ నువ్వు కానీ ఆ యాక్ట్రెస్ అమ్మాయితో క్లోజ్ గానే ఉంటున్నావు, నేనేమైనా అడిగానా అన్నట్టు చెప్పేసి అయినా నువ్వు ఎవరినైనా ప్రేమించావా అన్నట్టు అడుగుతుంది. కానీ హీరో అయితే లేదు నేను ఎవరిని ప్రేమించలేదు అంటాడు. మరి నువ్వు అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ నేను ఈ 8 సంవత్సరాలుగా ఎవరిని ప్రేమించలేదు, నిన్ను మాత్రమే ప్రేమిస్తూ నీ జ్ఞాపకాలతోనే నేను కానీ ఈ 8 సంవత్సరాలుగా ఉన్నాను అన్నట్టు చెప్తుందా. హీరోగా చాలా కోపం వస్తూ ఉందనమాట. నువ్వు నిజమే చెప్తా ఉండవా లేకపోతే ఇంతకు ముందులాగా అబద్ధం చెప్తా ఉండవా అన్నట్టు చెప్పి హీరోయిన్ని కానీ హీరోయిన్ యొక్క ఇంటికి అయితే పిలుచుకొస్తా ఉన్నాడు. అంటే హీరో కానీ హీరోయిన్ కోసం ఈ ఇంటిని కొన్నట్టుంది. అందులో అయితే వాళ్ళ అవ్వ చేసినటువంటి ఆ గ్లాస్ బొమ్మలంతా కానీ ఉందన్నమాట. ఇప్పుడు ఆ ఇంటి యొక్క కీస్ని కానీ హీరోయిన్ దగ్గర అయితే ఇస్తాడు. ఇప్పుడు నువ్వు ఇది నీ ఇల్లు అనేసి, నువ్వు బాధపడకుండా ఉండడానికి నేను ఏమైనా చేస్తాను అంటాడా. హీరోయిన్ కానీ చాలా ఎమోషనల్ అయిపోయి సారీ 8 సంవత్సరాలకు ముందు నేను ఆ విధంగా చేసి ఉండకూడదు, చిన్నప్పుడు నువ్వు కావాలనేసి ఏమి మా నాన్నని చంపలేదు, నువ్వు కాదు కదా ఆ ప్లేస్లో ఎవరున్నా కానీ మా నాన్న ఆ విధంగానే నడుచుకో ఉండేవాడు, అందులో నీకు తప్పు లేదు, కానీ ఆ బాధని నేను ఆ విధంగా చూపించేసి అబ్రాడ్కి వెళ్ళిపోయాను, నేను ఎన్నోసార్లు రిటర్న్ రావాలనేసి ట్రై చేశాను కానీ రాలేదు, ఎందుకో తెలుసా, ఒకవేళ నువ్వు ఇక్కడ వేరే ఏ అమ్మాయినైనా ప్రేమిస్తా ఉంటే నేను మధ్యలో రాకూడదు కదా, ఆ బాధ వల్లే రాలేదు అన్నట్టు తను ఏడుస్తుందా. హీరో కానీ నీకు ఒక విషయం చెప్పేదా, యాక్చువల్గా నేను ఏ అమ్మాయిని ప్రేమించలేదు, ఆ యాక్ట్రెస్ అమ్మాయితో పెళ్లి గిల్లి అనేదంతా కానీ ఫేకే, నిన్ను మళ్ళీ చైనాకి రప్పించడం కోసమే నేను కానీ ఇదంతా చేశాను అన్నట్టు చెప్పి ఇద్దరు కానీ ఒకరినొకరు అయితే కిస్ చేస్తూ ఆ రోజు నైట్ అయితే ఇద్దరు కలిసే గడుపుతారన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. హీరోయిన్ మాత్రమే బెడ్ మీద నుంచి లేసుకుంటుంది. పక్కన అయితే హీరో లేదు. హీరో కానీ హీరోయిన్ కి అయితే మెసేజ్ చేస్తాడనమాట, నువ్వు కానీ ఆ వుడెన్ హౌస్ కి అయితే రా అనేసి. దాంతో హీరోయిన్ కానీ ఆ ఇంటికి అయితే వచ్చి చూస్తుందా, అక్కడ హీరో లేదు కానీ అక్కడైతే ఒక గిఫ్ట్ బాక్స్ గానీ ఉందనమాట. దాన్ని తను కానీ ఓపెన్ చేసి చూస్తుందా, అందులో అయితే ఫ్లైట్ టికెట్స్ ఉంది. హీరోయిన్ కానీ ఆ డేట్స్ అంతా చూసి తను చాలా షాక్ అవుతా ఉంది. తను హీరోతో బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత హీరో అయితే ప్రతిరోజు కానీ హీరోయిన్ ని చూడడం కోసం వెళ్ళినట్టుండాడు. సో అక్కడికి అయితే ఇప్పుడు హీరో కానొస్తాడా. హీరోయిన్ కానీ వాడితో అడుగుతుంది, అంటే నేను అబ్రాడ్లో ఉన్నప్పుడు ఇన్ని రోజులుగా నువ్వు కానీ నన్ను చూడడానికి వచ్చావా అనేసి. హీరో కానీ అవును ఒకసారి కాదు చాలా సార్లే వచ్చాను, నాకు నిన్ను చూడాలి అనిపించినప్పుడల్లా నేను కానీ వచ్చి చూసేవాడిని అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ వచ్చి వాడిని అయితే హక్ చేసుకుంటుంది. నేనంతా చెప్పాను కదా నువ్వెంత దూరం వెళ్ళినా నిన్ను వెతుక్కుంటూ నేను వస్తాను అనేసి, అందుకే వచ్చాను అన్నట్టు చెప్పి హీరోయిన్కి కానీ వాళ్ళ యొక్క రింగ్ని అయితే వేసి ఇకపైన దీన్ని ఎప్పుడూ కానీ నువ్వైతే తీయకూడదు అర్థమైందా అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ ఓకే అన్నట్టు చెప్పి ఇద్దరు కానీ ఒకరినొకరు అయితే కిస్ చేస్తూ ఉంటారు. ఈ విధంగానే ఈ డ్రామా కానీ ఒక హ్యాపీ ఎండింగ్తో అయితే ముగిస్తుంది. ఎలా ఉన్నింది ఈ డ్రామా, మీ అందరికీ నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మంచి డ్రామాతో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.